విషయాలు గుర్తున్నాయా? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పగలుగుతారా 2-3 విషయాలు? హరే కృష్ణ ప్రభుజీ. యప్. అంటే మెయిన్ గా కార్పణ్య దోషం గురించి చెప్పారు ప్రభు. అంటే మామూలుగా మనకి ఇక్కడ చెప్పింది అయితే పిసినారితనం అనేసి, ఇంకొక అర్థం వచ్చేసి తెలిసి కూడా మనం చేయకపోవడం అన్నమాట. ఇప్పుడు భగవంతుడి ఓకే. మీద మనం భక్తి అనేది చేయాలి, ఆయన గురించి చదవడం, వినడం, ఇవి ఏమైతే మనం చేయాల్సిన పనులు ఉన్నాయో అవి చేయట్లేదు అనమాట. దానికోసం కూడా మనం కార్పణ్య దోషం అనేసి కూడా చెప్పొచ్చు అని చెప్పారు ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్తారా? హరే ఇంకేమైనా విషయాలు? హరే కృష్ణ యా. ప్రభుజీ. ఇది మాతాజీ కార్పణ్యం గురించి చెప్పారు. కార్పణ్యతను ధనమని తెలిసి కూడా అధర్మాన్ని దూరం అవటానికి ప్రయత్నించడం, ధనమున్న వారు ఆ ధనంతో పాటు అనుభవించకుండా వేరే వాళ్ళకి సాయం చేయడం గురించి ఆలోచించడం, ఈ ఈ లోకంలో మా ధనమే కాకుండా మిగతా ఉన్న గుణాలు కూడా ఉపయోగించకుండా ఉండడానికి కూడా కార్పణ్య దోషమే అంటారు. ఓకే, వెరీ గుడ్. ఇంకేమైనా విషయాలు తెలిసా మా శ్లోకంలో? మోహం కోసం కూడా చెప్పిండ్రు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కరెక్టే. కార్పణ్య దోషం గురించి పర్వాలేదు. థ్యాంక్స్ చెప్పినందుకు. ఇంకేమైనా విషయాలు ఉన్నాయా ఆ శ్లోకంలో? కేవలం కార్పణ్యం గురించే ఉందా? చెప్పిండ్రు ప్రభుజీ. ఏంటి మోహం మాతది? శరణాగతి దాని గురించి ఏం చెప్పబడింది? అంటే వీళ్ళందరినీ చంపాల్సి వస్తుంది అని చెప్పేసి మోహం చెందుతాడు అర్జునుడు. ఓకే, వెరీ గుడ్. అలా కృష్ణుని, నేను ఇప్పుడు నీకు శరణాగతినైనా నీ శిష్యుని, నాకు సరైన మార్గం తెలుపమని అడుగుతాడు ప్రభుజీ. హరే కృష్ణ. గుడ్, వెరీ గుడ్. తర్వాత అడిగాక ఏం చేస్తాడు? తను ఏమయ్యాడు ఇప్పుడు శిష్యుడికి? శరణాగతి పొందాడు. శరణాగతి గురువు ప్రభు. గురువు శిష్యుడయ్యాడు. శిష్యుడై శరణాగతి అనే పదం ప్రపన్న మార్గం, ప్రపన్నం అని చెప్పారు కదా. అంటే ఫస్ట్ అర్జునుడు తనలో ఉన్న దోషాన్ని తెలుసుకున్నవాడై, ఆ దోషం వల్ల అతనికి ఏమొస్తుంది? ధర్మ సమ్మూఢం, ఇండెసిషన్. ఆ ధర్మాన్ని అతను తెలుసుకోలేకపోతున్నాడు ఏంటో అనేది. ప్రభు, కెన్ యూ పిన్ మై థింగ్? నా ఫోటో నాకు వస్తే నాకు తెలుస్తుంది. ముఖ్యంగా ఒక్క మాట చెప్పారు మా ప్రభుజీ, నేను అడుగుతున్నాను అనేది వెరీ ఇంపార్టెంట్ గుడ్. చెప్పారు. యా, వెరీ గుడ్. హరే కృష్ణ. ప్రభు, ఎవరు కంట్రోల్ చేస్తున్నారో, కెన్ యూ పిన్ మై నేమ్? ఇది షేర్ చేసినప్పుడు పిన్ చేయలేం ప్రభుజీ. కనిపిస్తుంది, మీరు మాకు కనిపిస్తున్నారు ప్రభుజీ. ఓకే. మీ ఆడియో, వీడియో, స్క్రీన్ 3 కనిపిస్తున్నారు. ఆల్రెడీ నేను మిమ్మల్ని పిన్ చేశాను. I don't know why I'm not seeing. Fine, it's okay. ఇది కొత్త డివైస్ ఇవాళ తీసుకున్నాను. ఓకే, నో ప్రాబ్లం. సో ఇది తెలుసుకున్నాక అది నేను మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పడం కాదు, అడుగుతున్నాను అంటే మనం ఎవరినైనా అడుగుతుంటే వాళ్ళు తప్పకుండా మనకు చెప్పాలి. ఇది అర్జునుడి స్థితి. అర్జునుడు ఈ శ్లోకంలో ఏం చెప్పాడు? నేను ధర్మ సమ్మూఢమైంది, లోభం అనే దోషము కారణంగా నేను ఎప్పుడు నా ధర్మ విషయంలో మోహము చెంది శాంతిని కోల్పోయాను. నాకు ఏది ఉత్తమమో నిశ్చయంగా చెప్పమని ఈ స్థితిలో నిన్ను అడుగుతున్నాను. ఏది నాకు శ్రేయస్కరమో అది నిశ్చయంగా చెప్పు, నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను చెప్పమంటున్నాడు. నేను ఇప్పుడు నీకు శిష్యుడను, శరణాగతుడును, దయచేసి నాకు ఉపదేశము చేయవలసినది అని అర్జునుడు చెప్పాక అంతటితో ఆగలేదు అర్జునుడు. ఇంకా అతనికి ఏదో ఇలా చెప్పేసుకున్నాక, భగవంతుని ఒక గురువు కింద స్వీకరించాక, భగవంతుని శరణాగతి పొందాక, తన బాధ తెలుసుకున్నాక, తన బాధ నుంచి విముక్తి కలిగించేవాడు కేవలం శ్రీకృష్ణుడు అని తెలుసుకున్నాక కూడా ఇంకా 8వ శ్లోకంలో అర్జునుడు ఇంకా విలపిస్తున్నాడు అనమాట. ఎలాగైతే మనం అనుకుంటామో, ఒకప్పుడు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయగానే ఫ్యాన్ ఆగిపోవాలనుకుంటాం కదా, కానీ ఆగదు, కొంతసేపు అయితే. అలాగే ఒక బల్బుని స్విచ్ ఆఫ్ చేయగానే లైట్ అయితే ఆగిపోతుంది, కానీ బల్బు దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటే ఇంకా వేడి ఉంటుంది, కొంతసేపు కానీ వేడి తగ్గదనమాట.
అలాగే ఇక్కడ ఈ యొక్క 8వ శ్లోకం ఉన్నారు చదువుతారా మాతాజీ? కనకవల్లి మాతాజీ కదా వాళ్ళు చదివేది శ్రీభద్రి. చదువుతాను ప్రభుజీ. Yeah. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్న వృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. హరే కృష్ణ. Yeah. భాష నా ఇంద్రియములను శోషింపజేస్తున్నట్టు ఈ దుఃఖమును తొలగించుకునే మార్గము నాకు కనపడటం లేదు. దేవతల స్వర్గాధిపత్యంలాగా సంపన్నవంతము శత్రురహితము అయినట్టి రాజ్యమును ధరిత్రిపై సాధించినప్పటికీ దానిని నేను తొలగించుకోలేను. ఇది ముందు శ్లోకంలో ప్రభుజీ శ్రేయస్కరం గురించి ప్రేయస్కరం గురించి కూడా చెప్పారు ప్రభుజీ. శ్రేయస్ అంటే కొంత సమయం తర్వాత ఫలితాన్ని ఇచ్చేది, ప్రేయస్కరం అంటే వెంటనే ఫలితాన్ని ఇస్తుంది అని ఆ విషయం కూడా చెప్పారు. సో ఇక్కడ ఇంకా అర్జునుడు ఇంకా అతనికి ఆ దుఃఖం పోలేదు, ఇంకా భగవంతుని శరణు వేడినా కూడా ఇంకా ఏదో అతనిలో బాధ ఉంది. ఏం చెప్తాడో కృష్ణుడు, ఏం చేయాలో నేను చేస్తున్నది కరెక్టో కాదో, దేవతల స్వర్గాధిపత్యం లాగా సంపన్నవంతము శత్రురహితమైనటి రాజ్యమును, శత్రురహితమైన రాజ్యం వీళ్ళందరినీ శత్రువులను చంపేస్తే శత్రురహితమైనటి రాజ్యమును ధరిత్రిపై సాధించినప్పటికీ దానిని నేను తొలగించుకోలేను, ఆ దుఃఖాన్ని నేను తొలగించుకోలేను. ఇంకా అతనిలో బాధ కలుగుతుంది అనమాట. అప్పుడు అది చూసి అర్జునుడు ఏం చేశాడు అనేది మళ్ళీ సంజయుడు చెప్తున్నాడు. 2వ అధ్యాయం 1వ శ్లోకంలో కూడా ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్పాడు ఇక్కడ కథ కమేషు ఏమైతుంది కురుక్షేత్రంలో. ఆయన అది అడిగారు కనుక మొదట ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని అడిగారు కాబట్టి సంజయుడు మళ్ళీ చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో 1వ శ్లోకంలో ఏం చెప్పారు? తం తథా కృపయావిష్టం అశ్రు పూర్ణాకులేషణం విషీదంతం ఇదం వాక్యం వాచ మధుసూదన. ఆ ఏడుస్తున్న అర్జునుడిని చూసి కృష్ణుడు ఏదో చెప్పాడు అని చెప్పాడు. అది చెప్పాక కృష్ణుడు ఏం చెప్పాడో కూడా సంజయుడు చెప్పాడు. తర్వాత మళ్ళీ కృష్ణుడే స్వయంగా కృష్ణుడు ఏం చెప్తున్నాడో అనేది కూడా మనకి సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్పడం జరిగింది. అందుకనే 2వ అధ్యాయంలో 2వ శ్లోకంలో శ్రీ భగవాన్ వాచ అని మనకి ప్రవేశపెట్టడం జరుగుతుంది అనమాట. అంటే కృష్ణుడు అర్జునునికి నీ మనసులో ఉన్న దౌర్బల్యం ఏంటి సంగతి, నీ సంగతి ఏంటి నాయన, నీ దౌర్బల్యం ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని కొంచెం అర్జునుని కొంచెం చివాట్లు పెట్టినట్లు కొంచెం పరుషంగా మాట్లాడినప్పుడు అర్జునుడు మళ్ళీ ఇంకొక రీజన్ చెప్పాడు. నేను ఇలా మాట్లాడుతున్నానంటే నేను మామూలుగా మాట్లాడట్లేదు, మరి గురువులు భీష్మ పితామహ ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, వీళ్ళందరినీ ఎలా చంపి నేనేం చేయాలి అని ఆ రీజన్ పెడితే ఆ చెప్తుంటే ఇంకా అతనికి దుఃఖం ఎక్కువైపోయింది. ఎలాగంటే ఒకప్పుడు మనం చూస్తుంటాం కదా, మామూలుగా ఈ రోజుల్లో అది ఉందో లేదో తెలియదు కానీ మా చిన్నప్పుడు మాతో జరిగిన కొన్ని అనుభూతులు చెప్తాను. అయితే ఇప్పుడు మాకు పరీక్షలు అయ్యాక ప్రోగ్రెస్ కార్డ్ అని ఉండేది. ప్రోగ్రెస్ కార్డ్ లో మార్కులు రాస్తారు అన్నమాట. అది ఆ ప్రోగ్రెస్ కార్డ్ ఇంటికి పరీక్ష బాగా చేయలేనప్పుడు కొంచెం బాధగా ఉంటుంది, కానీ ఎట్లనా ఆ బాధను దిగమింగుకుంటాం. కానీ ఆ పరీక్ష రోజు పేపర్లు ఇచ్చారు, మార్క్స్ ఇచ్చారు, ఆ రోజు కూడా బాధ ఉంటుంది, మార్క్స్ సరిగ్గా రావు, ఏమైతుందో ఇంట్లో ఏమంటారని ఆ మార్కులు అటు ఇటు దాచేయడం, అది చేయడం, ఇంట్లో చెప్పకపోవడం, బాగా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయని చెప్పడం, మళ్ళీ ఆట పాట నడుస్తున్నట్టు. కానీ ఏదో ఒక రోజు ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రోగ్రెస్ కార్డులో ప్రాబ్లం ఏంటి? ఆ ప్రోగ్రెస్ కార్డు మన తల్లిదండ్రులు చూపెట్టి సైన్ చేయించాలి కదా. సైన్ చేయించాలని అప్పుడు చూస్తారు వాళ్ళు, అప్పుడు తెలిసిపోతుంది. ఇంకా ఆ రోజు ఇక ప్రోగ్రెస్ కార్డు ఇచ్చే ముందు మదన ఉంటుంది అనమాట. అయ్యో ఏమైపోతుందో దుఃఖం, ఏడుపు, భయం. ఆ ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చి ఇంకా ఏం చెప్తారో అనే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది చెప్పలేపల ఓరని ఏడవడం. నేను చదివాను, బాగా చదివాను, నేను నాకు వచ్చిన ప్రశ్నలు రాలేదు, ఏదో వచ్చాయి, టీచర్ సరిగ్గా దిద్దలేదు, అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు, ఏదో కొన్ని కారణాలు చెప్తూనే మళ్ళీ ఏడవడం, ఇంకా అది తలుచుకుంటుంటేనే మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంటుంది అనమాట. అలా కొన్ని ఉంటాయి. అందుకని అది తలుచుకోకుంటే ఏడుపు తక్కువ ఉంటుంది, కానీ అది తలుచుకొని ఏడుపు. ఒకటి అబద్ధం ఆడానని, ఇంకొకటి బాగా చేయలేదని, ఇంకొకటి మంచి మార్కులు రాలేదని, తల్లిదండ్రులు ఏమంటారని, ఎన్నో రకాల అసందిగ్ధ పరిస్థితుల్లో నేను ఏడ్చిన సన్నివేశాలు మీరందరూ ఉన్నాయి లేదు. ఇంకొన్ని సన్నివేశాలు ఏంటి,
ఇలా పరీక్ష బాగా కాకుండా మార్కులు తక్కువ వస్తే పర్వాలేదు. కొన్నిసార్లు ఏమయ్యేది, మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఎట్లాగో తెలియదు కదా అని పేరెంట్స్ ఎట్లయినా గుమాయించాలని, ఎట్లయినా వాళ్ళని చేయాలని మేము చేసేవాళ్ళం. ఒక బ్లేడ్ ఉంటుంది కదా, బ్లేడ్ తో ఇంకు తీసేసి పెన్ తో దిద్దేసేవాళ్ళం అన్నమాట మార్క్స్. ఒకసారి నేను అలాగే చేశాను చిన్నప్పుడు, 4వ క్లాస్లో అనుకుంటాను. నాకు లెక్కల్లో 10 మార్కులు వచ్చాయి 100కి. మా అమ్మగారు టీచరు, ఇంట్లో అందరూ అన్నగారు బాగా చదువుకున్నాడు, ఎప్పుడు 100కి 100 వచ్చే టైపు. చుట్టూ ఉండే మా కంబైన్ ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం మేము. కంబైన్ ఒకే ఇంట్లో కాకుండా పక్క పక్కన ఇళ్ళు అంతా ఆ పెద్దమ్మ కొడుకులు, వాళ్ళు కజిన్స్, వాళ్ళందరూ కూడా బాగా చదువుకునేవాళ్ళు. నేనేమో ఇలా ఇలా ఉండే, నా పరిస్థితి ఇలా ఉండే. సరే ఎట్లాగైనా ఈసారి బాగుండదు, అందరి ముందర ఏదో తిప్పుతారు కొడతారని లాస్ట్ టైం ఎంత ఏడ్చినా నడవలేదు. వాళ్ళకి వేసారు చెంపదెబ్బలు, ఈసారి ఎలాగైనా తప్పించుకోవాలి చెంపదెబ్బలు అని నేనేం చేశాను, కిందటిసారి చూశాను మా క్లాస్మేట్స్ ఏం చేస్తున్నారని. వాళ్ళు బాగానే ఉంది వాళ్ళ పరిస్థితి. ఆ బ్లేడ్ తో కొంచెం చిట్చిట్గా చేసేసి ఆ 10ని 90 చేశాను చాలా తెలివిగా. అది చాలా బాగుండేను 90గా. చాలా సంతోషపడిపోయాను. ఇంటికి కూడా తీసుకెళ్ళాను చాలా సంతోషపడుతూ. మా పేరెంట్స్ కూడా, తల్లిదండ్రులతో సహా చాలా చాలా ఇంప్రూవ్ అయిపోయాడు జగ్గు. చాలా అంటే జగ్గు అని పిలిచాడు నాకు చిన్నప్పుడు. ఇప్పటికి కూడా పెద్దలు జగ్గు అని పిలుస్తారు ఇంట్లో. ఆ జగ్గు ఏంటి ఇంత ఇంత బాగా అయిపోయాడు, చాలా బాగా చదువుకుంటున్నాడు అని ఒక క్షణం వాళ్ళు కూడా నన్ను పొగిడారు. అప్పుడు నేను నా దుఃఖం అంతా పోయిందనమాట. సంతోషంగా మొహం పెట్టి నవ్వుతూ ఆహా ఓహో అనుకుంటున్నాను అనమాట. కానీ మా అమ్మగారు టీచర్ కదా, టీచర్కి ఇవన్నీ తెలుస్తాయి. సడన్ గా ఉన్నవన్నీ కౌంట్ చేశారు అనమాట, యాడ్ చేస్తే ఇక్కడ 80 మార్కులు తక్కువ వస్తున్నాయి. ఏంటి మీ టీచర్ ఏమైనా తప్పు చేసిందా కూడికలో అన్ని సబ్జెక్ట్ మార్కులు అనగానే నాకు తెలిసిపోయింది. అప్పుడు మళ్ళీ ఘోరం అని ఏడవటం, మార్కులు తక్కువ వచ్చాయని ఏడవటం, ఇలా తప్పు చేసి దొరికానని ఏడవటం, అన్ని బాధలతో ఇంకా ఏడుపు, తలుచుకుంటే ఇంకా ఏడుపు. ఇలా చేయని చేస్తున్నా. మళ్ళీ ఆ రోజుల్లో చిన్నపిల్లల్ని సరిదిద్దడానికి కొట్టడం అనేది ఒకటి ఉండేది కదా. ఇప్పుడు అంటే చేయట్లేదు పెద్దలు, భయపడతారు, పోలీసులు ఏమైనా కంప్లైంట్ చేస్తారు మన పిల్లలు. కానీ ఆ రోజుల్లో కొట్టేవాళ్ళు మమ్మల్ని. బాగా పడ్డాయి టీచర్ కంప్లైంట్ చేయడం తర్వాత అదంతా నడిచిపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు మనం చేసిన తప్పుని, మనకున్న స్థితిని మళ్ళీ గుర్తుపెట్టుకుని ఇంకా ఏడుపు వచ్చేస్తుంది అన్నమాట. అర్జునుడికి తెలుసు తను ఏదో తప్పు చేస్తున్నాడని. ఎందుకంటే ఈ యుద్ధం అతన్ని చేయమని ఎవరు ఫోర్స్ చేయలే కదా. యుద్ధం వాళ్ళు కూడా చేస్తారనే వచ్చారు కదా. సామధాన భేద అన్ని అయిపోయాక ఈ దండం అనేది తప్పదు. తన ధర్మాన్ని చేయాలని తెలుసుకున్న అర్జునుడు ఎంతో ఉత్సాహంగానే వచ్చాడు. కానీ తను ఏదో తప్పు చేస్తున్నాడని తెలిసి ఆ తప్పు చేస్తున్నాను, తప్పు అవుతోందని ఇంకా బాధపడిపోతున్నాడు. ఏమవుతుంది అలా 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 ఇంకా ఎక్కువ మరీ బాధ వచ్చేసి అర్జునుడు ఎలాగంటే, నేను కూడా ఆ పరిస్థితుల్లో ఆ ప్రోగ్రెస్ కార్డు ప్రహసనంలో ఆ పాస్ టైంలో నేనేం చెప్పాను, టీచర్ బాగాలేదు అందుకని నాకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి, నేను ఈ స్కూల్కే వెళ్ళను, నేను వేరే స్కూల్కి వెళ్తాను. అలాగే అర్జునుడు కూడా ఇక్కడ ఏం చేశాడు, ఇంకా నేను యుద్ధం చేయనని చెప్పేశాడు. అంతకుముందు ఏం చెప్పాడు, నువ్వు నాకు ఏ శ్రేయస్కరం చెప్పు నాయనా అని కృష్ణుడు అన్నాడు. కృష్ణుడికి ఇంకా ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఛాన్స్ ఇవ్వకుండా ఏం చేశాడు, నేను యుద్ధం చేయడని అలా కూర్చుండిపోయాడు అనమాట సైలెంట్ గా. అది సంజయుడు చూశాడు. సంజయుడు చూస్తున్నాడు అక్కడ కురుక్షేత్రం. అది ధృతరాష్ట్రుడికి సెలవిచ్చాడు అనమాట. ఇది కథ. అక్కడ అలా ఇక్కడున్న పరిస్థితి, బాధతో ఆ ఉద్వేగంతో అర్జునుడు యుద్ధం చేయకుండా గాంధీవాన్ని పడేశాడు, అలా కూర్చున్నాడు. ఇది చాలా, ఈ యొక్క సన్నివేశాన్ని చూసుకుంటే నిజంగా మనం తలుచుకుంటే అంత యోధుడైన అర్జునుడు మనోబల స్థితి క్షీణించడం వల్ల ఎలాంటి నిర్ణయానికి వచ్చేసాడు. కృష్ణుని గురువుగా స్వీకరించాక కూడా ఈ నిర్ణయానికి వచ్చాడు. ఈ శ్లోకాన్ని మనం చదువుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. సంజయ్ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. హరే కృష్ణ. సంజయుడు పలికను. శత్రువులను తప్పింపచేసే అర్జునుడు ఈ విధముగా చెప్పిన తర్వాత శ్రీకృష్ణునితో, గోవిందా, నేను యుద్ధం చేయను అని పలికి మౌనం వహించాడు. అది అర్జునుడి పరిస్థితి.
మొదట ఏంటి, ఆ యుద్ధరంగం మధ్యలోకి తీసుకెళ్ళమన్నాడు. అందరినీ చూసాక కొన్ని కారణాలు చెప్పాడు. 4 కారణాలు చెప్పాక నేను యుద్ధం చేయను అన్నాడు. తర్వాత ఇంకో కారణం అనిశ్చితగా ఉంది, నేను యుద్ధం చేయను అన్నాడు. తర్వాత కృష్ణుడి గురువుగా స్వీకరించాడు. ఏడుస్తుండేను. తర్వాత ఇప్పుడు ఉద్వేగంతో కృష్ణుని గురువుగా స్వీకరించిన అర్జునుడు కూడా నేను యుద్ధం చేయనని చెప్పాడు. ఇప్పుడు మీరే కళ్ళు మూసుకోనో కళ్ళు తెరిచి ఒక సిచ్యువేషన్ మీరు సారీ ఐఎమ్ గెటింగ్ అన్ ఆఫీస్ కాల్. యా, మీరే ఒక పరిస్థితిని ఏం గుర్తు తెచ్చుకోండి. మన ఇంట్లో ఎవరైనా అబ్బాయో అమ్మాయి ఉందనుకోండి, అబ్బాయి ఉందనుకున్నాం. ఏదో అతను కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మామూలు ఎగ్జామ్స్ అయితే మనం రాస్తే మనకి ఎన్ని మార్కులు రాలో వస్తాయి. కాంపిటీషన్ ఎగ్జామ్లు ఏంటంటే మనకి ఎన్ని మార్కులు వచ్చాయనే కాదు, మనకంటే ఇంకా ఎంతమందికి ఇంకా ఎన్ని మార్కులు వస్తాయనే దాని మీద మన ర్యాంక్ అనేది ఆధారపడి ఉంటుంది కదా. అది దాన్ని అందుకనే కాంపిటీషన్ ఎగ్జామ్ అంటారు కదా. 100 సీట్లు ఉంటే మనం కూడా ఆ 100 మంది లోపలే ఉండాలి. మనకి ఎంత మంచి మార్కులు వచ్చినా 99-98% వచ్చినా మనకి ర్యాంక్ 120 130 వస్తే సీట్ రాదు. అదే కదా పరిస్థితి. అలా బాగా చదువుతున్నాడు అనుకోండి, ఏడాది పొడవునా బాగా చదువుతూ మంచి మంచి బాలుడై ఉండి, ఇంతకు ముందు కూడా కొన్ని పరీక్షల్లో ప్రాక్టీస్ టెస్ట్ లో కూడా బాగా మంచి మార్కులు తెచ్చుకొని ఈ కాంపిటీషన్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన రోజు ఇంకా రేపో ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఇంకా బాగా చదువు సడన్ గా అమ్మ నాన్న దగ్గరకు వచ్చి నేను ఈ పరీక్షకి వెళ్ళను అని చెప్పాడు అనుకోండి, తల్లిదండ్రులు ఏమవుతారు? ఆశ్చర్యపోతారు కదా. ఏంటి ఏమైంది వీడికి, అయోమయంలో పడిపోతారు. అయోమయంలో పడి కంగారు పడిపోతారు. ఎందుకురా, ఏం పిచ్చి పట్టిందా? కొంతమంది అయితే పిచ్చి పట్టిందా, నీకు బుద్ధి లేదా ఏంటి, నువ్వు ఇలా దారైతున్నావు, ఎందుకు ఇలా చూస్తున్నావు, ఇంత చదువుకున్నావు కదా, నీ మీద ఇంత ఆశలు పెట్టుకున్నావు, మేము రామయ్య కాలేజ్ పంపించాం, 3 లక్షలు పెట్టాం 4 లక్షలు పెట్టాం, అది ఇది పడ ఇంత వచ్చింది ఇష్టమైంది. అయితే కొంచెం తండ్రి గారు కొంచెం కామ్గా ఉండి, ఎందుకైనా ఏమైంది సడన్ గా. అబ్బాయి పేరు రాము అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అబ్బాయి నెమ్మదిగా చెప్తాడు, నా ఫ్రెండ్ శ్యాము అనే అబ్బాయి ఉన్నాడు, నాకంటే అతను కొంచెం వెనక ఉన్నాడు. ఇప్పుడు నేను పరీక్ష రాశాను అనుకోండి, నాకు మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, నాకు రావాల్సిన ఇది వచ్చేస్తుంది, అతనికి ఇంజనీరింగ్ లో సీట్ రాదు. నేను ఒకవేళ త్యాగం చేస్తే అతనికి ఏదైనా ఛాన్స్ ఉంటుందేమో నా స్లాట్ లో. చాలా ప్రాబిలిటీ తక్కువ కానీ ఉంటుందేమో. నేను అతన్ని నా ఫ్రెండ్ అయినందుకు అతన్ని ఎందుకు నేను నా యొక్క ప్రతిభతో అతన్ని ఎందుకు శిక్షించాలి? నా యొక్క ప్రతిభతో నేను ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు సంపాదించుకుంటే అతనికి ఏమైపోతుంది, జీవితం ఏమైపోతుంది అని ఒక రీజన్ చెప్పాడు అనుకోండి. అనుకుందాం, ఇలాంటి స్థితులు కూడా వస్తుంటాయి కదా ఒకప్పుడు. అప్పుడు మనం ఏం చేయాలి? మన నాన్నగారు ఏం చేస్తారు అప్పుడు? ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది? నాన్నగారు అమ్మగారు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పగలరా? జస్ట్ ఇమాజినేషన్. అతను చెప్పిన కారణం మంచిగానే ఉన్నా కూడా ఇతని భవిష్యత్తు పాడవుతుందనే భంగం ఉంటుంది కదా ప్రభుజీ తల్లిదండ్రులకి. అంటే ఎలా ఉంటుంది తండ్రి రియాక్షన్? ఏం చేయాలో కోపంగా అర్థం కాదు. కోపం వస్తుంది, ఎక్స్ప్రెస్ చేయలేరు. కరెక్ట్ అదే కదా, కోపం వస్తుంది, ఎక్స్ప్రెస్ చేయలేరు. ఒకడు పడతాయి 10 దెబ్బలు, లేకుండా ఇంకా కంగారు పడిపోతారు, బెంబేలు పడిపోయి కంగారు పడతారు. అంటే వాళ్ళు కూడా అంటే వీడికి ఉండే బాధ వాళ్ళకు కూడా వచ్చేస్తుంది అనమాట, ఈ పిల్లవాడిని చూసిన బాధ. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్న కృష్ణుడి రియాక్షన్ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూడండి. ఈ శ్లోకం చదువు. ఈ శ్లోకం చాలా ఇంట్రెస్టింగ్ శ్లోకం. ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతం ఇదం వచః. భరతవంశీయుడా, ఇరుసేనల మధ్య శ్రీకృష్ణుడు నవ్వుతూ అప్పుడు దిక్కుతుడైన అర్జునుడితో ఈ విధముగా పలికినాడు. హరే కృష్ణ. ఇందాకల సీన్ గుర్తుపెట్టుకుంటే తండ్రి గారు అమ్మగారు నవ్వుతూ వాడికైనా చెప్పారా రాముకి? వాళ్ళు కూడా భయపడిపోయారు కదా. కానీ ఇక్కడ కృష్ణుడు, అర్జునుడు అంత యోధుడు అలా ఉంటే నవ్వుతున్నాడు. భగవద్గీత మొదటి రెండో అధ్యాయంలో రెండో శ్లోకం 3వ శ్లోకం నుంచి 2-3 శ్లోకాలు కొంచెం అర్జున్ని గట్టిగా మాట్లాడినా అసలైన జ్ఞానం పంచేటప్పుడు కృష్ణుడు నవ్వుతున్నాడట.
అదేంటి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కడ పరిస్థితి ఏంటి? యుద్ధం చేయడానికి వచ్చిన మహాయోధుడు, ధర్మ వైపు ఉన్నవాడు, అందరినీ జయించగలిగే శక్తి ఉన్నవాడు. అలాంటి వాడు బెంబేలు పడి నేను యుద్ధం చేయనని కూర్చుంటే, నేను గురువుగా తీసుకున్న ఆ గురువు గారు ఏం చేస్తున్నారు? అతన్ని వదిలించట్లేదు. నవ్వుతున్నాడట. కృష్ణుడు నవ్వుతూ అప్పుడు దుఃఖితుడైన అర్జునునితో ఈ విధంగా పలికాడు. ఇందాక మనం సీన్ గుర్తు పెట్టుకుంటే, ఏ తండ్రి అయినా తల్లి అయినా నవ్వుతూ వాడికి ఏమైనా చెప్తుందా? రాముకి చెప్పదు కదా. కానీ కృష్ణుడు చాలా ఇంట్రెస్టింగ్ గా నవ్వుతున్నాడు. దీని గురించి అంటే ఇది చిన్న ఆధ్యాత్మిక పరంగా ఇది పెద్దది కాదు. అంటే ఈ కార్పణ్య దోషంలో ఉండే ఆధ్యాత్మిక చింతనీయ విశేషాలు, ఆధ్యాత్మికంగా మనం తెలుసుకునే విశేషాలు ఈ శ్లోకంలో అంత కనిపించకపోవచ్చు. కానీ ఆ శ్రీకృష్ణుడు నవ్వుతూ అనే పదాన్ని ఆచార్యులు చూసినప్పుడు మనకి శ్రీకృష్ణుడిలో ఉండే ఒక విచిత్రమైన లక్షణం మనకి కనబడుతుంది. విచిత్రమైన చాలా ముఖ్యమైన లక్షణం మనకి కనబడుతుంది. ఇక్కడ అర్జునుడు ఏడుస్తున్నాడు, కృష్ణుడు ఏదో చెప్పబోతూ నవ్వుతూ చాలా కామ్ గా, ఆహా చాలా బాగుంది సీన్, బాగుంది ఇక్కడ ఈ సీన్ బాగానే ఉంది అన్నట్లు నవ్వుతున్నాడు. అంటే నా నవ్వడానికి కారణాలు కొన్ని చెప్తారు ఇక్కడ. ఒకటి ఏంటంటే శ్రీకృష్ణుడు ఎందుకు నవ్వుతున్నాడట అంటే, అంతకు ముందే కొన్ని క్షణాల క్రితమే నేను యుద్ధంలో పాల్గొంటాను, నేను యుద్ధానికి చేయడానికి చాలా ఉత్సాహంగా వచ్చాను, నువ్వు రథాన్ని మధ్యలో తోలమన్న అర్జునుడు కొంతసేపట్లోనే ఎందుకు ఇట్లా అయిపోయాడు అని అతనికి నవ్వొచ్చింది. ఆ బాధలో కూడా అతనికి ఒక నవ్వొచ్చిందండి. ఇంకొకటి ఏంటంటే, అంత యోధుడైన అర్జునుడికి కూడా ఇలాంటి మనోదుర్బలత అంటూ ఉంటుందా? అలా ఇట్లాంటిది ఎవరికైనా ఉంటుందా? నేను ఎప్పుడూ ఇది చూడలేదే అని అతనికి ఇంకొక డౌట్ తో నవ్వారట. అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే, ఇది మనం జీవితంలో బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, కృష్ణుడు ఎందుకు నవ్వాడు అని ఆచార్యులు చూస్తే, అర్జునుడి పరిస్థితి ఏంటి? చాలా ఉద్వేగభరితమైన పరిస్థితి. ఉద్వేగంగా ఉన్నాడు, చాలా బాధగా ఉన్నాడు. ఒక మనిషి ఎప్పుడైనా పానిక్ స్టేట్ లో చాలా భయపడుతూ కానీ, దుఃఖంతో కానీ, ఉద్వేగంతో కానీ మన దగ్గరకు వస్తే, మనం వాళ్ళతో ఉండి ఏడవడం చేయకూడదు. మనం స్థిమితంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఎలాగో ఆ జోన్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. మనం సంభాలించుకొని వాళ్ళగా మనం కూడా బోర్ను ఏడవకుండా వాళ్ళని మనం సంజాయించే స్థితిలో ఉండాలి. అది ఎంత అన్యాచురల్ గా ఉన్నా కూడా, ఒక్కొక్కటి సబబుగా కూడా ఉండకపోవచ్చు. ఏంటి వీళ్ళు ఇంత బాధపడుతుంటే కూడా వచ్చి సంజాయిస్తున్నాడు. మన ఇళ్లలో కూడా చూస్తుంటాం కదా, ఎవరైనా చనిపోయినప్పుడు కానీ ఎవరైనా అయినప్పుడు కొంచెం పెద్దలు వచ్చి మనని సముదాయిస్తారు. ఏడవకు, భయపడకు, ఏదైతుంది అని. ఎందుకు వాళ్ళు అలా చేస్తారంటే, వాళ్ళకి మన మీద కరుణ లేదని కాదు, మన బాధ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదని కాదు. ఎందుకు చేస్తున్నారంటే, వాళ్ళు కూడా కంగారు పడితే బెంబేలు ఎత్తిపోతే ఇంకా ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారు? అందుకని అది తెలుసుకుని సముచితంగా కృష్ణుడు నవ్వుతూ ఉన్నాడు. అంటే మనం కూడా పెద్దగా అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు పిల్లలు కూడా ఎవరైనా బెంబేలు పడినప్పుడు కంగారు పడకురా అంటారు కదా. మనం కూడా కంగారు పడుతుంటాం. మనం కంగారు పడినప్పుడు ఇంకోడో చెప్తాడు, ఇంకోడో కంగారు పడినప్పుడు మనం స్టేబుల్ గా ఉండి దాన్ని సంభాలిస్తే అప్పుడు సిచ్యువేషన్ మెరుగుపడుతుందని ఆ దృష్టికోణం చూపుతూ కృష్ణుడు ఒక రకంగా బాహ్యతరంగా చూస్తే చాలా సబబుగా లేకపోయినా నవ్వుతూ ఆ సిచ్యువేషన్ ని కూల్ డౌన్ చేస్తూ అర్జునుడితో మాట్లాడడం మొదలు పెట్టారనమాట. అలాగే మనకి ఈ మూడు రకాల ఉద్దేశాలతో కృష్ణుడు నవ్వి ఉంటాడని ఆచార్యులు ఈ యొక్క శ్లోకాన్ని విశ్లేషించినప్పుడు వాళ్ళు అలా వాళ్ళకి తట్టిందనమాట. అలాగే మనం చూసుకుంటే శ్రీకృష్ణుడు ఎక్కడెక్కడ శ్రీకృష్ణుడి యొక్క ప్రసన్నతని మనం చూసాము. ఇది ఒకటే కాదు, భగవద్గీత మధ్యలోనే శ్రీకృష్ణుడు అలా నవ్వుతూ కనిపించాడు. కానీ అలా అని ఎప్పుడు అలా నవ్వుతున్నాడా అంటే అది కూడా కాదు. నిన్న మాకు భక్తి వైభవ దాంట్లో గౌరవ దర్శన్ ప్రభు
అశ్వత్థామ లీల గురించి చెప్పారన్నమాట. దాంట్లో 2 విషయాలు చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఒకటి ఏంటి, అశ్వత్థామ ఉప పాండవులను చంపేక అశ్వత్థామని వెతుకుతూ వెళ్తుంటే కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తాడు? ఇతను ఘోరాతి ఘోరమైన తప్పు చేశాడు. అర్జునుడు కూడా దుఃఖంలో ఉంటాడు, అర్జునుడు కూడా బాధలో ఉంటాడు, అర్జునుడు కూడా కోపంలో ఉంటాడు. తీవ్రంగా ప్రతిజ్ఞ కూడా చేసి ఎలాగో చెల్లించుకోవాలి, ప్రతీకారం చేయాలని ఆ మూడ్ లో ఉంటాడు. ఇక్కడైతే ఎలాగ ఉత్సాహంగా యుద్ధానికి వచ్చాడో అక్కడ కూడా అదే పౌరుషంతో వెళ్తున్నాడు అనమాట. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు? అప్పుడు కృష్ణుడు నవ్వలేదు. అర్జునుడి బాధని కూడా అతను ఏం చెప్పలేదు. అర్జునుడు ఏం చెప్పాడు? కృష్ణుడు అశ్వత్థామని చంపేయమని చెప్పాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆ ఆ విషాదాన్ని అర్జునుడు తగ్గించడానికి నవ్వుతున్నాడు అనమాట. అలాగే మనకి శ్రీమద్ భాగవతంలో కూడా కపిల దేవుడు దేవహూతి మాతకి సంభాషణలో కూడా 3వ స్కందంలో 25వ అధ్యాయంలో 35, 36 శ్లోకాలు. మీరందరూ కపిల గీతం చదువుకున్నారు కనుక ఇది తెలిసే ఉంటుంది, కొంచెం గుర్తు తెస్తాను నేను. కపిల దేవుడు ఏం చెప్తారంటే, భక్తులు ఏం చేస్తారంటే భగవంతుడి యొక్క సుందరమైన ఆ వ్యక్తిత్వాన్ని, ఆ భగవంతుడి యొక్క మూర్తిని చూసినప్పుడు వాళ్ళు ఎలా చూస్తారు భగవంతుడిని? చాలా ప్రసన్నంగా నవ్వుతూ ముఖారం మీద ఉంటారు కదా, మంచి నా యొక్క నన్ను తలుచుకున్నప్పుడు, నా విగ్రహాన్ని తలుచుకున్నట్లు, నా రూపాన్ని తలుచుకున్నట్లు ఎలాగైతే నా ప్రసన్న ముఖం, అది మనకి ధ్రువస్థుతిలో కూడా వస్తుంది కదా, ఆ ప్రసన్నం అనేది అలా చూసి భక్తులు ఆనందిస్తారో, నేను నవ్వుతుంటే, నేను నవ్వుతున్న దృశ్యం వాళ్ళని చూడగానే వాళ్ళకి నా మీద చాలా ఆకర్షణ కలుగుతుందని భగవంతుడు భక్తులకి దర్శనం ఇచ్చేటప్పుడు చాలా సంతోషంగా నవ్వుతున్నట్లు మనకి కనిపిస్తాడు అన్నమాట. అంటే మనలో ఎంత బాధలతో మనం వెళ్ళినా అక్కడ దర్శనం ఇచ్చేది చాలా చక్కగా చిద్విలాసంగా ఉంటుంది, నవ్వుతున్న భగవంతుడే మనకి కనబడతాడు, కానీ ఏడుస్తున్న భగవంతుడు మనకి కనబడదు. అలాగే 3వ స్కందంలో 28వ అధ్యాయం 32వ శ్లోకంలో కూడా యోగులు ఉంటారు కదా, యోగులు కూడా వాళ్ళు ధ్యానం చేసేటప్పుడు ఆ భగవంతుడి ఒక ముఖార విందం ఎలాగైతే చాలా నవ్వుతూ చిద్విలాసంగా ఉండే ముఖార విందాన్ని వాళ్ళు ధ్యానం చేస్తూ ఆ ధ్యానానికి ఒక పరిపక్వత వాళ్ళు కలిగించుకుంటారు అన్నమాట. అలాగే మనకి శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలో 14వ అధ్యాయంలో 46వ శ్లోకంలో కూడా సుఖదేవుడు మనకి ఈ అక్కడ 14వ అధ్యాయంలో బ్రహ్మము యొక్క లీల వస్తుంది. ఆ బ్రహ్మ విమోహన లీల అయ్యాక భగవంతుడు ఏం చేస్తాడట, మళ్ళీ అందరు గోపాలకులంతా వాళ్ళు బ్రహ్మ నుంచి వచ్చేసాక వాళ్ళతో సరదాగా కూర్చొని చాలా నవ్వుతూ చిద్విలాసంగా, ముస్కురాహట్ అంటారు కదా హిందీలో, అలా వాళ్ళతో చూస్తుంటే ఆ యొక్క భగవంతుడి యొక్క ఆ నవ్వుచున్న కృష్ణుని అందరి గోపాల బాలులతో హాయిగా అక్కడ టిఫిన్ తింటున్న కృష్ణుని కూడా చూస్తుంటూ కృష్ణుడి యొక్క నవ్వుని గురించి ఆచార్యులు చాలా మెచ్చుకున్నారన్నమాట. అలాగే ఇంకొక 10వ స్కందంలో 18వ అధ్యాయంలో కూడా కృష్ణుడు ఆ గోప బాలికలతో కలిసి ఆ నాట్యం చేస్తూ వాళ్ళతో అటు ఇటు తిరుగుతూ తను చాలా సంతోషంగా నవ్వుతూ చిరునవ్వుతో వాళ్ళతో ఆడుకుంటూ, తను ఎవరో తనకి తెలుసు, కానీ ఆ గోప బాలకులు ఇచ్చే ప్రేమని స్వీకరిస్తూ చాలా నవ్వుతూ వాళ్ళతో వ్యవహరించాడట శ్రీకృష్ణుడు. ఆ నవ్వును కూడా ఆచార్యులు చూసి కృష్ణుడు నవ్వుతే ఇలా ఉంటాడా అని అనుకున్నారన్నమాట. అలాగే 10వ స్కందంలో 38వ అధ్యాయంలో కూడా అక్రూరుడు మథుర నుంచి బృందావనానికి వెళ్తున్నప్పుడు తను కృష్ణుడి యొక్క దర్శనం ఎలా అవుతుంది, కృష్ణుడు ఎలా కనబడతాడు, కృష్ణుడు నవ్వుతున్న చిద్విలాసంగా ఉన్న కృష్ణుడి ముఖాన్ని నేను చూడగలుగుతానా అని తనలో తను ఆ కృష్ణుడి యొక్క ముఖార విందాన్ని, ఎప్పుడు నవ్వుతున్న కృష్ణుడి యొక్క ముఖాన్ని, ఆ ముఖ సౌందర్యాన్ని దర్శించుకోవాలని అక్రూరుడు ఆశపడతాడు. ఎందుకంటే అక్రూరుడి పరిస్థితి ఎట్లా ఉంది? చాలా బాధగా ఉంది.
కంసుడు చెప్పాడు వీళ్ళిద్దరిని తీసుకురమ్మని. ఆ సేవకి అక్రూరుడు చాలా సంతోషపడ్డాడు, కానీ తను ఆ సేవని చేయడం తర్వాత ఫలితం ఏమవుతుందన్నది నాతల్లో కూడా భయం ఉంది. ఎందుకంటే కర్ణుడు ఎందుకు కృష్ణుని బలరాముని ఇక్కడికి తీసుకురమ్మన్నాడో అతనికి తెలుసు. వీళ్ళని వధించడానికి తీసుకురమ్మన్నాడని తెలుసు. ఆ బాధ ఉంది, కానీ తన ధర్మాన్ని పాటించాలి. ఆ ఆ యొక్క అక్రూర యానం అంటారు కదా, మథుర నుంచి బృందావనం వచ్చే వరకు భగవంతుడి యొక్క ముఖారవిందాన్ని, చాలా ప్రసన్నంగా నవ్వుతున్న ముఖారవిందాన్ని అతను తలుచుకుంటూ ఆనందపడ్డాడట. ఇంకొకటి ఈ 10వ అధ్యాయం 41 స్కందంలో కూడా ఈ యొక్క మథురలో కృష్ణుడు మథురలోకి వెళ్ళాక కూడా వాళ్ళు కృష్ణుణ్ణి బలరాముడిని చూశాక కృష్ణుల్లో వాళ్ళకి ఏది బాగా నచ్చిందంటే చాలా చక్కగా నవ్వుతూ కనిపించాడట భగవంతుడు. ఆ చిన్న బాలుడు అంటే వాళ్ళకి అప్పుడు భగవంతుడు అని తెలియదు, కానీ వాళ్ళు ఆ కృష్ణుని ఆ నవ్వుతున్న ముఖం వాళ్ళకి చాలా ఆకర్షణీయమైందనమాట. అందుకనే మనం కూడా భగవంతుడిని తలుచుకున్నప్పుడు మనకి ఎంత బాధల్లో ఉన్నా కూడా మనం భగవంతుడిని తలుచుకునేటప్పుడు ఆ భగవంతుడి యొక్క ముఖార విందాం ఎలాగైతే నవ్వుతూ ఎప్పుడు కనబడుతుందో దాన్ని చూడంగానే మనకి ఏదో కొంచెం మనశ్శాంతి అనేది కలుగుతుందన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనం కష్టాల్లో ఉన్నామో భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుడు ఏదో మనకి ఒక దోవ చూపెడతాడు. కష్టాలు మనకి ఇప్పుడు ఉన్నా కూడా ఎక్కడో ఒక్కడ మనకి ఉపశమనం కలుగుతుంది అనే శరణాగతి భావంతో వెళ్తే మనకు ఆ కృష్ణ దర్శన ప్రాప్తి కలుగుతుంది. ఎందుకంటే అప్పుడు మనం కృష్ణుణ్ణి ప్రసన్నం చేయాలని చూస్తాం. అంటే మనకి మనం ప్రసన్నంగా ఉండాలి అంటే కృష్ణుణ్ణి మనం ప్రసన్నం చేయగలిగితే అప్పుడు మనకు కూడా ఆ ప్రసన్నం అనేది మనకు వస్తుంది అనమాట. అంటే కృష్ణుని మొహంలో ఒక చిరు మందహాసం మనం తేయగలిగితే మనలో కూడా వస్తుంది. అంటే ఆచార్యులు ఏం చెప్పారంటే మనం అద్దంలో మన ముఖం నవ్వుతూ కనబడాలనుకున్నాం అనుకోండి, మనం నవ్వుతేనే కదా అద్దంలో మన ముఖం నవ్వుతున్నట్లు కనబడుతుంది. మనం ఏదో చికాకుగా బాధగా ఉంటే అద్దంలో మన ముఖం ఎలా కనబడుతుంది, మన ప్రతిబింబం అలాగే కనబడుతుంది. అలాగే మనం భగవంతుడి యొక్క రిఫ్లెక్షన్స్ కాబట్టి మనం కూడా ప్రతిబింబం లాంటి వాళ్ళే కాబట్టి మనం నవ్వితే మనం భగవంతుడితో ఏ భావంతో భగవంతుడి దగ్గరికి వెళ్తామో అదే భావం భగవంతుడిలో కూడా వస్తుంది. మనం కష్టాల్లో వెళ్ళినా కూడా మన కష్టాలు ఉన్నా కూడా ఆ యొక్క చిరు మందహాస దర్శనం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎలాగైతే అదే ఆ నవ్వుతున్న కృష్ణుడే ఆ దుఃఖితుడైన అర్జున్ని ఎలా ఉత్తేజింపజేశాడు అనేది ఈ వచ్చే శ్లోకాల్లో మనకి బాగా బాగా కలుగుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే కృష్ణుడు ఎందుకు నవ్వుతున్నాడని ఇంకా ఆచార్యులు ఇంకా దాని మీద విశ్లేషణ చేస్తే కృష్ణుడికి ఎందుకు నవ్వొచ్చిందంట అంటే అర్జునుడు అలా యుద్ధం చేయనని ఆగిపోయాడు, మాట్లాడట్లేదు. అంటే అక్కడ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఏం శబ్దం లేదు, వ్యవహారం లేదు, మాట లేదు, మంచి లేదు, ఏంటి ఇలా ఉంది సంగతి, ఇలా అర్జునుడు చూసారా కింద పడి కూర్చొని ఉన్నాడు. వాళ్ళు అనుకున్నారట, అరే బాప్రే అర్జునుడు ఎంత యోధుడైనా ఈ యుద్ధ రంగంలోకి వచ్చి కురుక్షేత్రంలో భీష్ముడు, ద్రోణాచార్యుడు వీళ్ళందరినీ చూసాక అర్జునుడు భయపడిపోయాడేమో, యుద్ధం చేస్తే ఓడిపోతానని భయపడి అలా కూర్చుండిపోయాడేమో. ఇప్పుడు ఏమైతుందని వాళ్ళు అర్జునుడు భయభ్రాంతి చెంది ఇలా అయిపోయాడు అర్జున స్థితి అని వాళ్ళు అనుకుంటున్నారని. ఎందుకంటే పరమాత్మ అందరిలో ఉన్నాడు కదా, కృష్ణుడు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసు. అది అలా తెలుసుకున్న వాడైనందుకు కృష్ణుడు అది కూడా చూసి నవ్వుకుంటున్నాడట. అరే వీళ్ళంతా ఎలా పిచ్చిగా వీళ్ళు అలా అనుకుంటున్నారు, వీళ్ళకి అర్జునుడి సంగతి తెలీదా, అర్జునుడు భయపడడం ఏంటి, అర్జునుడు ఇక్కడ భయపడట్లేదు, అర్జునుడు ఇక్కడ దుఃఖిస్తున్నాడు. ఎందుకంటే అర్జునుడిలో కూడా ఏదో ఒక మంచి భక్తుడు ఉండడం వల్ల అతనిలో కూడా ఆ కరుణ అనేది చాలా చాలా తీవ్రంగా ఉన్నదన్నమాట. దాంతో ఏదో ఒక సంబంధం పెట్టుకొని అర్జునుడు దుఃఖిస్తున్నాడు కానీ భయపడట్లేదే, వీళ్ళంతా ఇలా తెలుసుకుంటున్నారా ఏంటని కూడా కృష్ణుడికి నవ్వొచ్చిందంట. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఇప్పుడు మనం చూసేది ఒకటి కానీ దాని లోపల ఉండేది ఒకటి, అలా అయిందనమాట ఇక్కడ. వాళ్ళేమో అర్జునుడు భయపడిపోతున్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. సంజయుడు ఏమనుకుంటున్నాడు, అర్జునుడు దుఃఖంతో యుద్ధం చేయడని సంజయుడు అనుకుంటున్నాడు. ఈ అర్జునుడు ఏమో పరిస్థితి నేను యుద్ధం చేయనని అర్జునుడు కూర్చున్నాడు.
కృష్ణుడు ఏమో నవ్వుతున్నాడు. ఇవన్నీ విచిత్రమైన సంఘటనలు అక్కడ జరుగుతున్నాయి అన్నమాట. ఇలా కృష్ణుడు నవ్వుతూ ఇలా అనుకున్నాడు అనమాట. అందుకనే ఈ యొక్క నవ్వు గురించి ఆచార్యులు ఇంత చెప్పారన్నమాట. ఈ శ్లోకంలో ఇంకొకటి ఏం చెప్పారంటే, అర్జునుడు అంత దుఃఖంతో బాధపడి నేను యుద్ధం చేయనని నిశ్చయించుకొని గాంధీవన్ పక్కన పెట్టి కూర్చున్న అర్జునుడు రెండు ముఖ్యమైనవి చేశాడు. అది మనకి రెండో శ్లోకం రెండో అధ్యాయం 7వ శ్లోకంలోనే తెలిసింది. అదే మళ్ళీ ఆచార్యులు మళ్ళీ దాన్ని వివరిస్తున్నారు అన్నమాట ఈ శ్లోకం యొక్క టీకాలో. ఒకటి ఏంటి ముఖ్యమైనది, తను ఏదో తప్పు చేశాడు, ఏదో తప్పు చేయబోతున్నాడు, ఈ తప్పు ఎందుకు అవుతోంది అనేది అర్జునుడిలో మెదడులో చాలా బాగా ఉందన్నమాట. ఆచార్యులు భగవద్గీత గురించి మనకు చెప్తున్నప్పుడు భగవద్గీతలో వచ్చే మొదటి పాఠాల్లో ఇదొక మంచి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం కింద చెప్పారన్నమాట. ఎప్పుడైనా మనకి బాధ కలిగించే విషయాలు వస్తే, కష్టాలు వచ్చినప్పుడు మనం కూడా ఒక జిజ్ఞాసులాగా అవ్వాలని ఆచార్యులు చెప్తారు. అంటే జిజ్ఞాసు అంటే ఎందుకు ఈ బాధ వచ్చింది, నేను ఏం చేస్తే ఇది వచ్చింది. చాలా మటుకు 99% వరకు దానికి కారణం మనకి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఏదో చేసిన పాప ఫలం కూడా మనకి ఈ బాధలు కూడా రావచ్చు కదా. కొన్ని మనకు తెలుస్తాయి. ఎలాగైతే నేను ప్రోగ్రెస్ కార్డ్ లో 10ని 90 చేశానో ఆ పాప ఫలితం వెంటనే వస్తుందని నాకు తెలుసు. ఒక రోజు 2 రోజులు ఒక వారంలో వస్తుంది తెలుసు. కానీ ఒకప్పుడు మనకి ఎందుకు వస్తుందో మనకు తెలియదు. కానీ మనకి ఎందుకు వస్తుంది ఈ కష్టాలు, మనం ఎందుకు ఈ కష్టాల యొక్క ఈ యొక్క పరిస్థితిలోంచి మనం ఎందుకు వెళ్తున్నామని మనకి సాధారణంగా తెలియకపోవచ్చు, సాధారణంగా తెలియదు కూడా. కానీ ఆ ప్రశ్న ఎప్పుడు మనలో ఉంటుండాలన్నమాట. ఎందుకు వస్తుంది అని. ఎందుకంటే ఆ ప్రశ్న మనలో ఉన్నంత వరకు ఎప్పుడో అప్పుడు భగవంతుడు ఆ ప్రశ్నకి సమాధానం మనకి చెప్తాడు. అంటే ఈ బాధ నీకు ఎందుకు వస్తోంది అని చెప్పే పరిస్థితులు కొన్ని ఉన్నా, ఈ బాధ నుంచి విముక్తి కలిగే పరిస్థితి మటుకు భగవంతుడు మనకి ఎప్పుడో అప్పుడు చూపెడతాడు. ఎప్పుడు చూపెడతాడు అంటే ఆచార్యులు ఏం చెప్తాడు, ఎంతవరకు అయితే మనకు ఆ జిజ్ఞాస అనేది ఉందో, లేకపోతే ఆ జిజ్ఞాస అనేది లేకపోతే ఆ యొక్క బాధ అయ్యే పరిస్థితి కొనసాగించడం అని అవుతుంది. మళ్ళీ కూడా మనని వెంబడిస్తుంది ఎప్పుడప్పుడు. అదొకటి. కానీ మన ఆ జిజ్ఞాస మనలో ఎందుకు ఉండదు అని కూడా ఆచార్యులు మనకు చెప్తారు. ఇది భగవద్గీతలో మనం బాగా మొదటనే నేర్చుకోవాల్సిన పాఠాలు. మనలో జిజ్ఞాస ఎందుకు ఉండదు, ఎవరైనా చెప్పగలుగుతారా? అన్మ్యూట్ చేసుకొని, ఆ జిజ్ఞాస ఎందుకు మనకి ఎక్కువ కలగదు మనకి కష్టమైన పరిస్థితి వస్తే? ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయం ఉంది దాంట్లో. ఆధ్యాత్మికంగా మన ప్రాక్టికల్ విషయం కూడా. ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా? జస్ట్ లైక్ దట్. ఎందుకు కలగదు మనకు ఆ జిజ్ఞాస? దుఃఖంలో మునిగిపోయి మనం ఏమిటి దుఃఖంలో మునిగిపోయడం వల్ల ఏం చేయాలో తెలియదు. వెరీ గుడ్. ఇది ఎందుకు వచ్చిందనే విషయం ఆలోచించేంత మనకి పని చేయదు బుర్ర. దాని నుంచి ఎలా బయట మన దాని ఆలోచన మనలో రాదు. ఓకే, కరెక్ట్, వెరీ గుడ్ మాట. ఇంకెవరైనా చెప్తారా? ప్రభు, మేబీ మన ఆత్మ అనేది సంతోషాన్ని కోరుకుంటే దుఃఖాన్ని గుర్తు చేసుకోవడం అంత ఇష్టపడకపోవచ్చు, అంటే మర్చిపోవడానికి ట్రై చేస్తాం కదా. అదే వెరీ గుడ్, అది కూడా కరెక్టే. నేను చెప్పాలి, ఇంకొకరిని ట్రై చేస్తారా? గెస్, ఇస్ ఓన్లీ గెస్ వర్క్. ఆచార్యులు ఏం చెప్తారంటే, మనకు జిజ్ఞాస ఎందుకు కలగదయ్యా అంటే, సైకలాజికల్ గా, ఇప్పుడు డాక్టర్ మాతాజీ ఉన్నారు కనుక ఆవిడకి సైకాలజీ బాగా తెలుస్తుంది. సైకలాజికల్ గా మన బద్ధ జీవనం, మన పరిస్థితి ఏంటంటే, మనం తప్పు చేసేవని మనం ఒప్పుకోం, మనసు ఒప్పుకోదు. మనకి మనం ఏదో తప్పు చేస్తేనే మనకు వస్తుంది అనే విషయాన్ని మనం ఎప్పుడూ కప్పి పెట్టేసి ఉంటాం అనమాట. అది వెలికి తీయం. అందుకని ఆ జిజ్ఞాస అనేది కలగదు. అందుకనే ఈ కష్టం ఏదైనా మనం చూస్తున్నా, కష్టపడుతున్నా, ఏదో ఎక్కడో ఇప్పుడు ఈ జన్మలోనో మరో జన్మలోనో ఎక్కడో అక్కడ మనం ఏదో చేయడం వల్లనే ఈ రియాక్షన్ ఇప్పుడు ఇలా వచ్చింది అని ఎప్పుడైతే మనకి ఆ యొక్క స్వవిమర్శన అంటామే, సెల్ఫ్ క్రిటికల్ గా ఆలోచించడం, అది ఎప్పుడైతే మనలో ఆ యొక్క చిన్న
చింగారి లాగా చిన్న దీపం లాగా చిన్న ఒక నిప్పు చునకలాగున్నా పర్వాలేదు, పెద్ద లైట్ లాగా కూడా అక్కర్లేదు. కొంచెం ఆ యొక్క మనోస్థితి మనకుంటే దుఃఖంలో ఇందాక మాతాజీ చెప్పినప్పుడు మనం మునిగి ఉన్నా కూడా కొంచెం ఆ దుఃఖం అనేది తగ్గాక ఈ ఆలోచన వస్తుంది, ఏం చేయాలి, దీనికి ఉపశమనం ఉందా, సింపుల్ సొల్యూషన్ ఉందా, టెంపరీ సొల్యూషన్ ఏదైనా ఉందా, పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా. అప్పుడు మనకి ఆ జిజ్ఞాస మన ఎక్కడి వరకు తీసుకువెళ్తుంది. మనకి భగవద్గీతలో 8వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పారు కదా కృష్ణుడు, దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖం అనేది వెరీ న్యాచురల్. సుఖం అనేది ఎంత న్యాచురలో దుఃఖం అనేది కూడా అంతే న్యాచురల్ అని మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో, ఎలాగైతే పుట్టినప్పుడు ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు ఎంత సంతోషిస్తామో, ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు అంత దుఃఖిస్తాం కదా. ఆ దుఃఖం అనేది దుఃఖించడం తప్పు కాదు అని కృష్ణుడు కూడా మళ్ళీ మళ్ళీ మనకు చెప్తాడు వచ్చే శ్లోకంలో. దుఃఖించడం అనేది తప్పు కాదు, ఎలా దుఃఖించాలనేది మనకి వచ్చే శ్లోకంలో వస్తుంది. అది ఆ శ్లోకంకి వెళ్లే ముందర ఇంపార్టెంట్. ఎలాగైతే పుట్టుక అనేది చాలా సహజంగా న్యాచురల్ గా ఉంటుంది అనిపిస్తుంది మనకి, చావు కూడా అంతే న్యాచురల్ గా ఉంటుంది. ఎప్పుడైతే మనం పుట్టామో చావు అనేది మన వెనకాలే నడుస్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు, మన పక్కనే ఉంటుంది, ఎప్పుడప్పుడు ముందరకు వస్తుంది అని మనం తలుచుకున్న రోజు పుట్టుకని ఎంత ఎంత మంచిగా మనం ఆహ్వానిస్తామో, మనం వెళ్ళిపోయేటప్పుడు మన చావును కూడా అందరూ అలాగే స్వీకరించాలి అలా అని మన జీవితాన్ని అలా నడుపుకుంటాం అనమాట. వీడు వెళ్ళినప్పుడు వీడు సంపూర్ణంగా జీవించి వెళ్ళిపోయాడు, హరే కృష్ణ అనుకునే స్థితిని మనం తీసుకురాగలుగుతాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి తెలుసు ఎక్కడో ఈ భగవంతుడు ఎలా సృష్టించాడంటే ఈ కష్టాలనేవి ఎందుకు వస్తున్నాయి అంటే మనం అది గుర్తు పెట్టుకోవట్లేదు. అందుకని శంకరాచార్యులు వారు కూడా మనకి రాస్తారు కదా, పునరపి జననం పునరపి మరణం. ఇప్పుడు పుడుతున్నాం చస్తున్నాం, పుడుతున్నాం చస్తున్నాం, పుడుతున్నాం చస్తున్నాం. ఎన్నో ఎన్నో మాతృ గర్భాల నుంచి మనం వెళ్తున్నాం. కానీ ఎందుకో మనం గుర్తుపెట్టుకోలేదు. ఎప్పుడైతే ఇహ సంసారే బహుదుష్టారే కృపయా పాయి మురారి, అప్పుడైతే ఆ మురారిని మనం తెలుసుకుంటామో, ఆ మురారి శరణు వేడతామో, అప్పుడు మొదలవుతుంది మనకి సొల్యూషన్ ప్రాసెస్. అప్పుడు ట్రీట్మెంట్ అనేది అప్పుడు మొదలవుతుంది. అంతవరకు మనం బాధపడుతూనే ఉంటాం, ఇక్కడికి వెళ్తాం. కానీ కరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు అనేది ఎప్పుడు దొరుకుతుంది అంటే, నాకు జబ్బు ఉంది, ఆ జబ్బుని నేను నయం చేసుకోవాలనుకుంటున్నాను, ఆ నయం చేసుకోవడానికి ఏదైనా కొంచెం అటు ఇటు అయినా నేను కష్టపడతాను, ఎందుకంటే ఆ జబ్బు నేను నయం చేసుకోకుంటే నాకే బాధ కాదు మిగతా వాళ్ళకు కూడా బాధ కలిగే పరిస్థితి వచ్చేటట్లు ఉంది అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, ఆయన చెప్పింది వినడము, ఆయన మందుతో పాటు మందే కాదు కదా, మందుతో పాటు అవి ఇవి కూడా చేయమని చెప్తారు డాక్టర్స్, అవి కూడా చేయడానికి మనం సిద్ధపడతాం. లేకపోతే అది నా తప్పు కాదు, నాకు ఈ జబ్బు లేదు, నేను కాదు, నేను వీరును శూరుని అనుకుంటే ఏమైతే జబ్బు ఇంకా ఎక్కువ అవుతుంది. ఒక పరిస్థితిలో ఏమొస్తుంది, దానికి క్యూర్ కూడా చేయలేని పరిస్థితి మనకి వస్తుంది. ఇదంతా నేను చెప్తున్నానని నేనేదో అందరికంటే ఎక్కువగా ఉన్నాను కాదు. నేను ఎలాగైతే చిన్నప్పుడు 10 మార్కులు 9 మార్కులు ఇస్తాను, ఇప్పుడు కూడా అలాంటి తప్పులే చేస్తుంటాను. కానీ ఈ భక్తిలో ఉండడం వల్ల, ఇలాంటి శ్లోకాల్ని ఇలా మనం చర్చించుకోవడం వల్ల ఎక్కడో అక్కడ మన చేతనంలో, మన కాన్షియస్ లో కొంచెం ప్యూరిటీ అనేది వచ్చి ఆ ఆత్మ విమర్శన అనేది మనలో కనబడుతున్నమాట. ఎప్పుడైతే ఈ ఆత్మ విమర్శన అనేది కనబడితే, ఏదైనా మనకి కష్టం వచ్చినప్పుడు మనకి బాధ కలిగినా కూడా భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు భగవంతుడు మనం చూసి ఏడవాలి, మనం చూసి కరుణించాలనే కాకుండా కేవలం భగవంతుడి దగ్గరికి వెళ్ళి మన బాధ మనం చెప్పుకుంటే ఆయన నవ్వుతూనే మనకేదో సమాధానం ఇస్తాడు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడప్పుడు దొరుకుతుంది. మనకు ఆ విశ్వాసం ఉంటే అప్పుడు ఎలాగైతే అర్జునుడికి కృష్ణుడి ద్వారా ఈ నవ్వుతున్న కృష్ణుడి దగ్గర నుంచి ఎలా వచ్చిందో మనకు కూడా అలాగనే జీవితంలో వస్తుంది. ఆ సొల్యూషన్ మనకు ఆటోమేటిక్ గా వస్తాయని చెప్తున్నారు అన్నమాట. ఇలా నవ్వుతున్న అర్జునుడు, ఇది మనకి కపిలోపాఖ్యానంలో ఇంకేమొస్తుందంటే, ఇంకొకటి ఈ బాధల్ని మనం ఎలా మర్చిపోయాక మనకి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, అతడు తల్లి గర్భంలో ఉన్న శిశువు గురించి చెప్తాడు అన్నమాట. తల్లి గర్భంలో ఉన్న శిశువుకి ఎన్ని బాధలు ఉంటాయి, క్రిములు కరుస్తుంటాయి, తల్లి ఏదైనా కారం తిన్నా ఉప్పు తిన్నా మళ్ళీ ఆ శిశువుకి దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. తల్లి కోపం వచ్చిన యాంగ్జైటీ వచ్చిన శిశువుకి ఉంటుంది, కలగడానికి మెదలడానికి కూడా ప్లేస్ ఉండదు. అప్పుడు శిశువు అనుకుంటుందంట,
అయ్యో బాబాయ్ నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నేను బయటకు వచ్చినప్పుడు మళ్ళీ తెలుసుకొని భగవంతుడినే ప్రార్థించాలి, భగవంతుని తెలుసుకొని మళ్ళీ ఇలాంటి పరిస్థితి నాకు రాకూడదు, జన్మ మృత్యుల నుంచి నేను బయటకు వెళ్ళాలి, వెళ్ళే పరిస్థితిని నేను వెతుక్కుంటూ వస్తాను అనుకుని వస్తాడట. కానీ ఈ యొక్క త్రిగుణాల వలయంలో పడి మళ్ళీ ఆ సంసార బంధంలోకి వెళ్ళిపోయి మళ్ళీ అదే స్థితిని తీసుకొస్తాడని కపిలదేవుడు చెప్తాడు అన్నమాట. ఎక్కడొక్కడ మనం బ్రేక్ వేయాలి. అందుకని ఈ భగవద్గీతని ఇలా మనం చర్చించుకుంటుంటే ఆ బ్రేక్ వేయాలి అనే ఒక కోరిక మనలో మెదిలితే ఈ యొక్క భగవద్గీత చదువుకున్నందుకు, భగవద్గీత పఠనం చేస్తున్నందుకు, భగవద్గీతని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నందుకు ఏదో ఒక దానికి ఒక బెనిఫిట్ అంటూ ఉంటుంది. లేకపోతే ఊరికే శ్లోకాలు చదివేయటము, కంఠస్థ పెట్టేయడము, పర్పోర్ట్ చదివేసుకోవడము, కొన్నాళ్ళకి భగవద్గీత చదివేసుకున్నామని మళ్ళీ భగవద్గీత క్లోజ్ చేయడం, మళ్ళీ కొన్నాళ్ళకి చదవడం, అలా అయితూనే ఉంటుంది. కానీ భగవద్గీత మనం ఎన్నిసార్లు చదివేమనేది కాదు, ఎంత మనం అర్థం చేసుకున్నాం, దాంట్లో ఉండే జీవిత పాఠాలు మనకి ఏం నేర్పుతున్నాయి అది తెలుసుకుంటే మనం భగవద్గీతని మనలో మన హృదయ కవాటాలకు దించుకున్న వాళ్ళం అవుతాం. లేకపోతే ఉత్తినే శ్లోకాలు చదువుకొని బడబడబడ వెళ్ళిపోయి గీతా జయంతి రోజు 700 శ్లోకాలు చదివేసి భగవద్గీతకి ఆరతి చేసి అవన్నీ మంచివే, నేను దాన్ని ఏం తప్పు పట్టట్లేదు. కానీ దానివల్ల ఉండే ప్రయోజనం చాలా తక్కువ. అంత చేసే కన్నా కూడా ఏదో ఒక్క శ్లోకం 2 శ్లోకాలను గుర్తుపెట్టుకొని దాంట్లో ఉండే జీవిత సత్యాల్ని మనం ఎరగగలిగితే, దాన్ని పాటించగలిగితే అప్పుడు భగవద్గీత యొక్క వాల్యూ మనకు తెలుసు. అప్పుడు అది తెలుసుకున్నాక ఏమైతుందంటే భగవద్గీతను పట్టుకున్నా, భగవద్గీత శ్లోకం విన్నా, భగవద్గీత పర్పటి చదువుతున్న మనలో ఆ భగవద్గీత యొక్క భారం మనకి తెలుస్తుంది. ఎలాగైతే చిన్నజీవ స్వామి గారు ఒకసారి చెప్పారు, భారతం అంటే ఈ యొక్క మన ఇండియాని భారత వర్షం అనేవాళ్ళు కదా, ఈ భూమండలంలో ఉండే భరత వర్షం గురించి చెప్పుకునే చరిత్రే భారతం, ఇంకేం లేదు. భారతం ఆ చరిత్ర ఎలా ఉంది, ఎలా అయింది, అది అక్కడక్కడ ఏమేమి అయ్యాయి, ఆ చరిత్రని పూర్తిగా చెప్పే ఇతిహాసమే భారతం. కానీ దానికి వ్యాసుడు చేయడం వల్ల మహాభారతం ఎందుకైంది? అలాంటి కథలు ఎన్నో ఉన్నాయి కదా. కానీ ఈ యొక్క గ్రంథానికి మహాభారతం అని పంచమవేదం అని ఎందుకు చెప్పారు అంటే, చిన్నజీయర్ స్వామి 2 చెప్పారు. ఆ యొక్క భారతం అనే పుస్తకానికి వ్యాసుడు రచించాక మనకు తెలుగులో నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగడ వీళ్ళంతా ట్రాన్స్లేట్ చేసి దానికి మహాభారతం ఎలాగైంది అంటే, మహా అనే పేరు ఎందుకు వచ్చింది అంటే 2 ఉన్నాయట దాంట్లో ముఖ్యమైన. ఒకటి విష్ణు సహస్రనామం, ఇంకొకటి భగవద్గీత. ఈ 2 దాంట్లో ఇవ్వడం వల్ల ఆ భగవద్గీత అనే పుస్తకం దాంట్లో ఉండే జ్ఞానం భారంగా మారింది అనమాట. అందుకనే మనం ఇది చదువుకుంటున్నప్పుడు ఈ యొక్క ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకొని, ఇది కేవలము ఒక 700 శ్లోకాల సంపుటికైన పుస్తకం కాదు, దీంట్లో ఎన్నో మనం నేర్చుకోవాల్సిన ఉన్నాయి. అందుకని ఇది భారమైన వస్తువు. మన మనసుని కదిలించి, మన చేతనాన్ని ఉత్తేజించపరిచి, మనలో మనం నేర్చుకోవాల్సిన ఎన్నో చెప్పేది. ముఖ్యంగా భగవద్గీతలో మొదటి అధ్యాయంలోనే చెప్పదలుచుకుంది ఏంటంటే, బాధను ఉన్నామని తెలుసుకోవడం, గురువుని ఆశ్రయించడం, గురువుని శరణాగతి వేడుకోవడం, మనకు అవుతున్న బాధ ఏదో తప్పుడు పనులు చేయడం వలన, తప్పుడు పనులు చేయబోతున్నాం మనం కలుగుతోందన్న విషయాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ జిజ్ఞాస మనకుందో, అప్పుడు మనకి ఒక మంచి రోడ్లో పెడతాడు. లేకపోతే బయట మనం బాగానే ఉండొచ్చు, తప్పులు చేస్తూనే ఉంటాం. ఒకప్పుడు మన తప్పులు బయటపడతాయి, ఒకప్పుడు మన తప్పులు బయటపడవు. ఎందుకు బయటపడంటే కొన్ని అనేక కారణాలు ఉంటాయి. తప్పులు చేసి తప్పులకి మనం బయటపడి తిరుగుతున్నామని మనం సంతోషపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేచర్ అనేది, భగవంతుడు ప్రకృతిని ఎలా సృష్టించాడంటే పెద్ద ఎక్సలెంట్ జడ్జ్. ఆ జడ్జ్ డెసిషన్స్ అనేవి ఎప్పుడప్పుడు ఉంటాయి. ఎప్పుడప్పుడు పడవలసింది మనం తప్పకుండానే పడుతుందని మనం తెలుసుకోవాలి. అలా మనం చెప్తున్నాం అంటే మనకేమైనా ఏం కాదా అంటే అవుతుంది. ఎందుకని కూడా ఈ చేతనాన్ని మనం ఎప్పుడైతే లైవ్ గా పెట్టుకుంటామో, జీవించి ఉండేటట్టు పెట్టుకుంటామో మనకి ఉపయోగపడుతుంది. అందుకనే ఇప్పుడు మనం చూస్తే ఈ యొక్క అర్థంతో మనం ఈ శ్లోకాన్ని చూస్తే చాలా వేరేగా కూడా కనబడుతుంది. ఆ నవ్వుతున్న కృష్ణుడు ఏమంటున్నాడు అర్జునుడితో, నీకు బాధ ఎందుకయ్యా అని అంటాడు. మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభు. శ్రీ భగవానువాచ అసోత్యానన్వసోతస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసో న గతాసోశ్చ
నాను శోచంతి పండితాః. శ్రీ భగవానుడు పలికినాడు. పాండిత్యంతో కూడిన మాటలు పలుకుతూనే నీవు దుఃఖించదగని విషయం గురించి దుఃఖిస్తున్నావు. వివేకవంతులు జీవించి ఉన్నవారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ దుఃఖించరు. హరే కృష్ణ. ఇది చాలా కొంచెం కష్టమైన శ్లోకం చెప్పడం. ఆ జీవించే వారిని దుఃఖించకపోవడం ఇది ఓకే. మరణించిన వారి గురించి ఎలా దుఃఖించకుండా ఉంటాం? చాలా కష్టం కదా. ముఖ్యంగా మనకు దగ్గరైన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు దుఃఖించకుండా ఎలా ఉంటాం? కానీ ఈ శ్లోకంలో ఆచార్యులు చెప్పేది ఏంటంటే, దుఃఖింపదగని విషయము నువ్వు దుఃఖిస్తున్నావు అంటే దుఃఖించవలసింది ఏదో ఉంది. అదొకటి ముఖ్యమైన తెలుసుకోవాలి. కొన్ని ఏవో ఉన్నాయి విషయాలు దుఃఖించవలసినవి. మన తప్పుల గురించి మనం తెలుసుకున్నప్పుడు దుఃఖించాల్సి వస్తుంది. ఈ జన్మ మృత్యు చక్రంలో ఉన్నామని దాని గురించి దుఃఖించుకోవాల్సి వస్తుంది. ఇంకా ఎన్నో ఉన్నాయి, దుఃఖించుకోవాల్సినవి ఉన్నాయి. కానీ ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నాడు, నువ్వు ఇది మటుకు ఈ దుఃఖించవలసిన విషయం కాదు అని. ఈ మొదటి పదం చూసారా, అశోచ్యాం అనే పదాన్ని అన్వశోచ్య, ఈ పదాన్ని చెప్పినప్పుడు ఆచార్యులు ఏం చెప్తారంటే, కృష్ణ భగవానుడు అంటే ఆచార్యులు ఈ యొక్క పరిస్థితిని దీన్ని బాగా లోతుగా ఆలోచించిన వాళ్ళై, అనుభవజ్ఞులై, త్రికాలజ్ఞులు కనుక వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పడే మరీ లామెంటింగ్ అంటే ఒక్కసారి ఏదైనా బాధ కలిగితే గట్టిగా ఏడ్చో 2-3 రోజులు బాధపడి మళ్ళీ మన జీవితాన్ని సాగించడం ఒక ప్రక్రియ అయితే, ఊరికేనే దాన్ని తలుచుకొని ఏడ్చే పరిస్థితి తీసుకురాకు అని అర్జునుడికి చెప్తున్నాడు. అంటే నువ్వు బాధపడకు అని అర్జునుడికి చెప్పట్లేదు. కానీ ఏదైతే నువ్వు మళ్ళీ దుఃఖిస్తున్నావో అది ఈ పరిస్థితుల్లో, ఇక్కడున్న పరిస్థితుల్లో, యుద్ధం చేయవలసిన పరిస్థితిలో, యుద్ధం చేసి ధర్మాన్ని కాపాడవలసిన పరిస్థితిలో, ఒక క్షత్రుడిగా నీ స్వధర్మాన్ని నువ్వు పాటించే పరిస్థితిలో ఇది దుఃఖించవలసినది కాదు అని చెప్తున్నాడు. అంతేగాని చనిపోయిన వాళ్ళ గురించి మేము భగవద్గీత చదువుకున్నాము, ఎవరైనా చనిపోతే మేము దుఃఖించము, బాధపడ్డాము, అది ఎప్పుడు కాదు. బాధపడాలి ఒకప్పుడు. ఆ బాధ పడితేనే కదా మనం ఆ యొక్క వ్యక్తి యొక్క ముఖ్యతని, ఆ వ్యక్తికి మనకి ఉండే సంబంధాన్ని మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. ఆ బాధ అనేది పడకపోతే మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం వాళ్ళ మంచితనాన్ని? చచ్చిపోయట్లేదు, పడేద్దాం కాల్చి పడేద్దాం అనుకుంటే కుదరదు కదా. భగవద్గీత అలాంటి మెట్ట వేదాంతాన్ని మనకి చూపెట్టట్లేదు. ఆ యొక్క బంధాన్ని కూడా గుర్తుపెట్టుకోమంటుంది. కానీ ఆ బంధాన్ని గుర్తుపెట్టినప్పుడు అతను ఎందుకు చనిపోయాడు, పుట్టినవాడు ఎప్పుడు చనిపోతాడు కనుక ఆ బాధ నాకు ఇప్పుడు కలిగినా, అతని యొక్క వియోగం నాకు కలిగినా కూడా దాని గురించే నేను బాధపడిపోయి కృంగి కృషించిపోకూడదు. ఆ మనోధైర్యాన్ని నేను ఉంచుకోవాలి. నా జీవితాన్ని నేను ఎంతవరకు నేను జీవించగలిగితే అంతవరకు సాగించాలి అనే ధైర్యాన్ని కల్పించేది భగవద్గీత శ్లోకం. బాధపడకు అంటే బాధలో మునిగిపోకు అని. బాధపడు కానీ బాధలో మునిగిపోకు అని ఇక్కడ అర్జునుడికి చెప్పారన్నమాట. అందుకని ఆచార్యులు దేని విషయాల కొరకు మనం బాధపడాలి అనే వాటి మీద కూడా మనకి చాలా విషయాలు చెప్పడం జరిగిందనమాట. ముఖ్యంగా మనం బాధపడవలసింది ఇందాక నేను చెప్పినట్లు, ఈ జన్మ మృత్యు జర వ్యాధి చక్రంలోకి ఎందుకు వచ్చాను, దీని నుంచి ఎలా వెళ్ళాలి అనేది అది ముఖ్యమైన బాధ మనకు ఉండాలి. మనకి ఎప్పుడైనా భక్తులతో వియోగం కలిగితే అది బాధాకరంగా ఉండాలి. భక్తి మనం చేయలేకపోతే బాధగా ఉండాలి. అలాంటివి వాటి గురించి మనం బాధపడవచ్చు. కానీ కొన్ని శాశ్వతం కానివి, ఎలాగో మనం ఏం చేసినా కూడా మనం ఆపలేని దాని గురించి బాధపడి బెంబేలెత్తిపోవడం సబబు కాదని అర్జునుడు చెప్పినాడు. అది చెప్పడం చాలా సులభం. ఇప్పుడు ఇక్కడ మరణం అనేది వచ్చింది కనుక ఎవరైనా పెద్దవాళ్ళు బాగా జీవితాన్ని గడిపేసి ఒక పూర్తి తల్లిదండ్రులుగా వాళ్ళ ధర్మాన్ని నివర్తించి, తాత అమ్మమ్మ లాగా, గ్రాండ్ పేరెంట్స్ లాగా, తాత అమ్మమ్మ నాయనమ్మ అలాంటివి చూసి, మనల్ని చూసి, మునిమనల్ని చూసి అంత ఒక జీవితం అంతా చూశాక పండు జీవితంలో వాళ్ళు వెళ్ళిపోతే అప్పుడు అంత మనకి బాధ కలగవచ్చు. అప్పటికి బాధ కలుగుతుంది, అయ్యో వీళ్ళు వెళ్ళిపోయారా అని. ఇంకా మనం కూడా ఎప్పుడప్పుడు వెళ్ళిపోతాం కదా. కానీ అలాగానే ఒకప్పుడు అకాల మరణాలు జరుగుతాయి. అప్పుడు బాధపడకుండా ఎలా ఉంటాం? బాధపడాలి. కానీ ఎక్కడో భగవంతుని ప్రార్థించుకుంటూ
భగవంతుడి మీద విశ్వాసం పెంచుకుంటూ ఆ యొక్క పరిస్థితిని మనం భక్తులు ఇంకా ముందరికి ఎలా భగవంతుడి మీద ఇంకా విశ్వాసం ఎలా పెంచుకోవాలి అనే దాని మీద చూసుకోవాలి కానీ భగవంతుడిని ప్రశ్నించకూడదు, భగవంతుడిని మీద ద్వేషం పెంచుకోకూడదు. ఎలాగైతే చిత్రకేతు మహారాజు చరిత్రలో మనకి భాగవతంలో వస్తుందో, చిత్రకేతు మహారాజు యొక్క పత్ని ఎవరికైతే ఎవరి ద్వారా అయితే ఆయనకి లేక 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 సంతానం కలిగిందో ఆ పిల్లవాడు చనిపోయినప్పుడు ఆవిడ చాలా ఇట్లా చాలా శ్లోకాల్లో భగవంతుడిని బాగా క్రిటిసైజ్ చేస్తుంది. అలా ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. అకాల మరణాలే కాదు, యాక్సిడెంట్స్ అయితే అనుకోకుండా తెలియకుండా చాలా చాలా ఘోరాతి ఘోరమైన యాక్సిడెంట్స్ అవుతుంటాయి ఒక్కొక్కటి ఇళ్లలో. చాలా చాలా టెన్షన్ ఉంటుంది, చాలా బాధకలు. అలాంటప్పుడు బాధ పడకూడదని ఎవరు అనలేదే, బాధపడాలి. కానీ బాధించే వాళ్ళ ముందర మరీ మనం ఎక్కువ బాధపడి కృంగిపోతే ఆ బాధ పడుతున్న వాడికి ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది. అందుకని ఆ బాధని మనం దిగమించుకొని మన కర్తవ్యం ఏంటి, ఆ యాక్సిడెంట్ అయిన వాడికి మనం ఏం చేయగలుగుతాం, ఏం చేయాలి, అతని చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఏం చేయాలి అనేది మనం ఎప్పుడైతే గుర్తు పెట్టుకొని భగవంతుడి మీద విశ్వాసంతో ముందరికి వెళ్తామో అప్పుడు మనం చేయవలసింది వాళ్ళకి మనం సరిగ్గా చేయగలుగుతాం. లేకపోతే వాళ్ళ మీద ఆప్యాయత ఉంది, వాళ్ళని మనం చాలా లైక్ చేస్తున్నాం, వాళ్ళ ఇలా అయిపోయింది అలా అయిపోయింది మనం బెంబేలు పడిపోతే మనం వాళ్ళు చేయవలసింది చేయడం మర్చిపోతాం. అది చాలా చాలా ముఖ్యమైన విషయం. బాధపడాలి కానీ ఆ బాధని దిగమింగుకొని మనం చేయవలసింది మనం చేయగలిగే స్థితిలో ఉంటే అప్పుడు మనకి ఎలాంటి కష్టాలు వచ్చినా అది తట్టుకునే శక్తి భగవంతుడు ఇస్తాడు. అంటే ఒకప్పుడు మనం అలాంటి వ్యక్తులను కూడా చూస్తుంటాం. నేను ఒక చాలా వ్యక్తిగతమైన ఎగ్జాంపుల్ చెప్తాను. నా జీవితంలో నేను కళ్ళారా చూసింది. నేను ఇంజనీరింగ్ మూడో సంవత్సరం ఉన్నప్పుడు మా ఒకరోజు ఏమైందంటే మా ఇంట్లో ఒక స్కూటర్ ఉండేది. మామూలుగా కాలేజ్కి మేము సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. 6-7 కిలోమీటర్లు ఉండేది. కానీ అప్పుడప్పుడు ఎప్పుడైనా మా ఫాదర్ స్కూటర్ మీద వెళ్ళకుండా మా ఫాదర్ నార్మల్గా కార్లో వెళ్ళేవాళ్ళు. ఒకప్పుడు స్కూటర్ తీసుకువెళ్ళేవాళ్ళు. ఏ రోజైతే కార్లో వెళ్ళిన రోజు మాకు స్కూటర్ ఉండేది. నాకు మా అన్నకి కాంపిటీషన్ ఉండేది అనమాట, ఎవడు తీసుకెళ్ళాలని. ఇద్దరు కలిసి కూడా వెళ్ళొచ్చు, ఇద్దరం ఒకే కాలేజ్. కానీ అది చిన్నప్పుడు ఉంటుంది కదా కాంపిటీషన్, సిబ్లింగ్ కాంపిటీషన్. ఒకరోజు నేనేం చేశాను, జనవరి 18వ తారీఖు 1978, ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. నేనేం చేసి చిన్నపిల్లలకి అన్నదమ్ములకి ఎప్పుడు ఈ గడబడి ఉంటుంది కదా. నేను ఆ రోజు ఏం చేశానంటే డిసైడ్ చేసుకున్నాను, నేను వీడికంటే త్వరగా లేచి ఆ వెహికల్ తీసుకెళ్ళిపోవాలి. స్కూటర్ తీసుకెళ్ళిపోతే వాడు సైకిల్ మీద వస్తాడు, బస్ మీద వస్తాడు. నేనేం మర్చిపోయానంటే ఆ రోజు మా బ్రదర్కి ఎగ్జామ్ ఉంది, యాక్చువల్లీ సెమిస్టర్ ఎగ్జామ్. నేను తెలిసి కూడా మర్చిపోయాను. నేనేం చేశాను, వెళ్తూ స్కూటర్ తీసుకెళ్ళడం కాకుండా మా ఫాదర్ మా బ్రదర్కి ఒక మంచి ఉలన్ ప్యాంట్ లాంటిది కొన్నారనమాట. అది నాకు కొనలేదు, ఎందుకు కొనలేదు నాకు తెలియదు. నాకు కొంచెం ఈర్ష్యగా ఉండేది. అయితే వీడి ప్యాంట్ వేసేసుకోవాలని నేను ఆ ప్యాంట్ కూడా వేసేసుకొని వెళ్ళిపోయాను. మా బ్రదర్ అంతా స్నానం చేసి పరీక్షకు వెళ్ళాలని చూస్తే వాడికి స్కూటర్ ఉందని తెలుసు, ఫాదర్ కార్లో వెళ్ళారని తెలుసు. అతను కూడా స్కూటర్లో వెళ్దామని ప్లాన్ చేస్తూ కొంచెం లేట్గా తయారయ్యాడు. స్కూటర్లో అయితే త్వరగా వెళ్ళిపోతాం కదా. బయటకు వచ్చి చూస్తే స్కూటర్ లేదు. అప్పుడు అనుకున్నాడు, అరే వీడు తీసుకెళ్ళిపోయాడు కదా అని. నన్ను తిట్టుకున్నాడు. తీసుకొని లోపలికి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే నా ప్యాంట్ కూడా లేదు. అప్పుడు నా ప్యాంట్ వేసుకోవద్దు, నేను టైం అయిపోతుంది. మా బ్రదర్ నాకంటే కొంచెం బుద్ధిగుండేవాడు, నేను చాలా సన్నగా ఉండేవాడిని, హరిప్రభులాగా సన్నగా ఉండేవాడు. అతని ప్యాంట్ అది టైట్ అయింది, టైం అయిపోతుంది. సైకిల్ మీద వెళ్ళాడు, ఇంకా బస్సులో వెళ్ళాలి. బస్సు దగ్గరకు వచ్చాక రష్గా ఉన్నాను. కొంచెం ఆ బస్సు వచ్చి అక్కడ రష్గా ఉన్న బస్సు ఆగకపోతే ఉరుక్కుంటూ వెళ్ళాడు. రన్నింగ్ బస్సు ఉంటుంది, చిన్నప్పుడు చాలా చేసేవాడు. ఆ రన్నింగ్ బస్సు మామూలుగా అయితే ఎక్కేసేవాడు, కానీ ఇది ప్యాంటు టైట్ గా ఉండడం వల్ల ఆ కాలు స్ట్రెచ్ చేయలేకపోయాడు. కొంచెం ఒక ఇంచు, హాఫ్ ఇంచు, 2 ఇంచు కూడా స్ట్రెచ్ చేయలేకపోయాడు. అది తక్కువైంది. దాంతో కింద పడిపోయాడు, బస్ కింద పడ్డాడు. మొదట ఏం కాలేదు అనుకున్నారు, కానీ నా స్లో తప్పిపోయింది. గొడవ అందరు హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇప్పుడు మా అమ్మ లేరు ఇంట్లో, స్కూల్లో ఉంటే మా మదర్ని స్కూల్లో తీసుకొచ్చారు. మా ఫాదర్ ఆ రోజు పొద్దునే ఢిల్లీకి వెళ్ళిపోయారు పొద్దున ఫ్లైట్లో, ఆఫీస్ పని మీద. అందరూ ఎవరో ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక గంట సేపు ఏదో బాగున్నట్లు అనిపించాడు. కానీ 10:30కి 9:30కి ఎప్పుడైంది, 10 గంటలకి డాక్టర్ వచ్చి చెప్పారు,
అయిపోయింది, ఇతను ఇంకా బతకడు, లోపల చాలా గాయాలు జారు. అప్పుడు మా మదర్ చాలా కంగారు పడి, ఇప్పుడు నన్ను వచ్చి మా కజిన్ వచ్చి కాలేజీలో వెళ్ళి తీసుకెళ్తే అప్పుడు పరిస్థితి చాలా దారుణం అండి. అప్పుడు నేను మా మదర్ని చూశాను. బాధ, విపరీతమైన బాధ. అలా అక్కడ వార్డులో ఉస్మానియా హాస్పిటల్ పడి విపరీతంగా ఏడుస్తాను మా మదర్. మా మదర్ని చూసి నేను ఏం చేయాలి, అప్పటికి చిన్నవాడిని కదా. కానీ దేవుడి వల్ల నాకేదో ఆ రోజు చాలా పిరికి పందగా ఉండేవాడిని, నేను చాలా ధైర్యం ఇచ్చాడు భగవంతుడు. నేను బెంబేలు ఎత్తకుండా మా మదర్ని సంభాళించి అక్కడ కొంచెం డాక్టర్లతో మాట్లాడి ఆ పరిస్థితిని తెలుసుకున్నా. డాక్టర్లు చెప్పి చాలా క్రిటికల్ ఉంది. అప్పటికే వాళ్ళు ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీసి ఇంకా చేయాలనుకుంటే, ఏదో ఎక్స్రే తీశారు కదా, ఫ్రాక్చర్ అయి ఉంటుంది కదా అని అడిగారు. నేను అడిగాను. అప్పుడు వాళ్ళు చెప్పారు 18 ఫ్రాక్చర్స్ అయ్యాయి అని చెప్పారు. పెల్విస్ లో 18 ఫ్రాక్చర్స్. ఆ ఫ్రాక్చర్స్ ఏమైనా ముక్కలు, అది ఇది ఉంటుంది కదా మన యూరినరీ బ్లాడర్, దాన్ని మొత్తం చీల్చి చెడ్డాడేసారు అన్నమాట. ఆ బ్లాడర్ లేదు మా బ్రదర్కి అప్పుడు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఉన్న మా బ్రదరు అప్పుడు రాత్రి వచ్చేసరికి బ్లడ్ గీడు అంతా అయ్యి ఆపరేషన్ చేశారు. మొత్తానికి ఏదో ఇంకొక 3 వారాల వరకు చెప్పలేం బతుకుతాడో బతుకుడో, బతుకున్నా కూడా చాలా గడబడులు ఉంటాయి. అది కాదు ఇది కాదు, అది అవుతుందో ఏదో అవుతుందో అన్ని క్వశ్చన్, చాలా మా మదర్ బాధపడుతున్నారు. కానీ ఎప్పుడైతే మా బ్రదర్ కి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళారో అప్పటి నుంచి మా మదర్ ఎంత బాధపడుతున్నా, అప్పుడు ఐసీయూలో కూడా ఎలా చేసేవాళ్ళు, ఎలా చేయనిచ్చేవాళ్ళు కాదు. 1 నిమిషం 2 నిమిషాలు వెళ్ళాలన్నమాట. అది ఎవరు వెళ్ళాలి? మా నాన్నగారు వెళ్ళాలా? నాన్నగారు ఆ రోజు నైట్ వచ్చేస్తే నాన్నగారు వెళ్ళాలా, నేను వెళ్ళాలా, మా మదర్ వెళ్ళాలి? మొత్తానికి డిసైడ్ చేశారు ఏంటంటే మా మదరే వెళ్ళాలి. ఎంత బయట కూర్చొని ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ, కానీ లోపలికి వెళ్తున్నప్పుడు మటుకు చాలా ధైర్యంగా వెళ్ళేవాళ్ళు. ధైర్యంగా వెళ్ళి సెమీ కాన్షియస్ లో ఉన్న మా బ్రదర్తో ఏం మాట్లాడేవాళ్ళో తెలియదు. మా అన్నతో ధైర్యం చెప్పేవాళ్ళు అనమాట. ఏం కాదు, అయిపోతుంది అయిపోతుంది అయిపోతుంది, వచ్చేస్తావు, ఇంకొక వారం రోజులు వస్తావు, వారం రోజులు వస్తావు. అలాగా 3 వారాలు అయ్యాక కొంచెం గండం గడిచాక అదే బాధతో హాస్పిటల్ 18వ తారీఖు జనవరి నాడు ఉంటే, ఆ బాధని మా మా బ్రదర్కి కనపడకుండా పూర్తిగా సెప్టెంబర్ 5వ తారీఖు వరకు మా మదర్ మా బ్రదర్ హాస్పిటల్లోనే ఉన్నారు. ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు, ఒక్క రోజు కూడా. ఒకటే శపథం చేసుకున్నాను అనమాట, వీడికి నేను సేవ చేయాలి, భగవంతుడు నాకు ఈ అవకాశం కల్పించాడు, ఇలా అయింది, నేను ఇంక వాళ్ళు ఎవరిని ఏం తిట్టను కొట్టను, ఎందుకు ఇలా అయిందని అనను. నా చేయవలసిన ధర్మం వీడిని ప్రొటెక్ట్ చేయడం. ఎంతమంది చేసినా కూడా ఎప్పుడు ఎక్కడ అబ్బా, రూమ్ లోకి వెళ్ళినప్పుడు టోటల్ గా వేరేగా ఉండేవాళ్ళు. మా మదర్ రూమ్ లోంచి వచ్చాక బాగా బాధపడేవాళ్ళు. ఏమైతుంది, ఎప్పుడు ఒక నెల కాదు, 9 నెలలు హాస్పిటల్లో ఉంటూ ప్రతిరోజు ఈ యొక్క శ్లోకం, నాకు అప్పుడు ఈ శ్లోకం తెలీదు, కానీ ఈ శ్లోకం తెలుసుకున్నాక, అంటే మనం కష్టాలు ఉండేటప్పుడు ఇంకోళ్ళు కష్టాలు ఉండేటప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళకి ఎలా ధైర్యం చెప్పాలి, మనలో ఎంత బాధ ఉన్నా దిగమింగుకొని మన సేవ మనం చేయాలనేది మా మదర్ కళ్ళారా అందరికీ చూపించారు. వాడు మా మదర్ బిహేవియర్ చూసి ఆ పూర్తి వార్డులో అయితే నర్సెస్ ఎంత ఎంత గౌరవించేవాళ్ళు మా మదర్ని, అది చెప్పలేం. ఇప్పుడు మా మదర్ కూడా పెద్దవాడు ఏం కాదు కదా, చిన్నవాడు. షీ వాజ్ ఇన్ 30s, లేట్ ఎర్లీ 40s అనుకుంటా. అది నాకు బాగా బాగా నచ్చిన జీవితంలో విశేషం. ఎందుకంటే అక్కడ హాస్పిటల్ ఉన్నప్పుడు మా బ్రదర్ని చూసుకోవడం కూడా కాదు, నన్ను కూడా చూసుకోవాలి కదా. నాకు అప్పుడు ఎగ్జామ్స్ నాకు డిస్టింక్షన్ రావాలని నాకు ఒక కోరిక ఉండేది. డిస్టింక్షన్ రావాలంటే మాకు 42 సబ్జెక్టులు, అన్ని సబ్జెక్టులు కంటే 70 మార్కుల కంటే ఎక్కువ రావాలి 42 సబ్జెక్ట్స్. ఆ ఏడాది నాకు 18 పేపర్స్. ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, ఇలా ఇంట్లో ఇంత గడబడ. నేను హాస్పిటల్ వార్డులో కూర్చొని చదువుకునేవాడిని. దానికి నన్ను సపోర్ట్ చేస్తూ, నేను ఎక్కడ బాధపడతాను నాకు ధైర్యం ఇస్తూ, మా బ్రదర్కి ధైర్యం ఇలా చేస్తా. అంటే ఇప్పుడు మా మదర్ బాధపడలేదా అని ఎవరైనా అంటారంటే, ఎంతో బాధపడింది, ఎంతో దుఃఖించింది, ఎన్నోసార్లు ఏడ్చుకుంది. కానీ మా అన్నయ్య ముందర ఎప్పుడు ఏడవలేదు, ఒక్కసారి కూడా ఏడవలేదు. క్వశ్చన్ లేదన్నమాట. అది మనం, అంటే నేను ఎందుకు ఇంత నా పర్సనల్ గాథ చెప్తున్నానంటే, అది చూశాక జీవితంలో నాకు అనిపించింది అనమాట. అంటే భగవంతుడిని నమ్మినవాడు ఇట్లా ఉంటాడు, మరి బాపరే అనిపించింది అనమాట.
మాకు చాలా విశ్వాసం భగవంతుడు. అలా అంత విశ్వాసం కలిగి ఇంకొకడికి బాధని తెలియకుండా తను బాధపడుతూ వాడికి మంచి చేస్తుంది, నవ్వుతూ ధైర్యంగా. అలాగా ఇక్కడ కృష్ణుడు కూడా చేస్తున్నాడు అన్నమాట. ఏం చెప్తున్నాడు, నువ్వు ఈ పరిస్థితుల్లో నువ్వు దుఃఖించవలసింది కాదు. ఎలాగైతే మా బ్రదర్ చెప్పారు, ఈ పరిస్థితుల్లో నువ్వు ఏడవలసిన పని కాదు. నేనేదో కష్టపడిపోతున్నాను, నువ్వు ఏడవలసింది కాదు. నీ డ్యూటీ ఏంటి, నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఆ ఎక్సర్సైజులు చేయాలి. చాలా కష్టం, 18 ఫ్రాక్చర్ నుంచి బయటకు రావాలంటే చాలా కష్టం. కానీ ఆ ధైర్యాన్ని ఇచ్చేది. నువ్వు ఇప్పుడు దుఃఖించవలసిన పరిస్థితి కాదు, నువ్వు ఏది ఆలోచించవలసింది కాదు. నువ్వు జస్ట్ పడుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎప్పుడప్పుడు నువ్వు బయటకు వస్తావు, అది నా నమ్మకం ఉంది. అలాగా ఇక్కడ ఏడవకు అని అర్జునుడికి చెప్తే అదే పెసిమిస్టిక్ గా ఏం చెప్పట్లేదు. దాంట్లోనే చాలా ఆప్టిమిజం ఉంటుంది, ఆశావాదం ఉంది. అంటే ఏదైతే నువ్వు దుఃఖించవలసిన అవసరం ఉందో అది నువ్వు దాని గురించి దుఃఖించవలసిన అవసరం లేదు అని ఇక్కడ భగవంతుడు మనకు కూడా చెప్తున్నాడు. అంటే బాధపడవచ్చు కానీ దిగారు పోకుండా, భయపడిపోకుండా, వెంబేలెత్తిపోకుండా బాధపడి ఆ బాధ నుంచి బయటకు వచ్చి ఆ బాధ మళ్ళీ ఆ బాధ మనకి ఒక ప్రేరణ ఇచ్చేదిగా అవ్వాలి, కానీ మన కింద దిగదారెందుకు కాకూడదు అని ఈ 12వ శ్లోకంలో చెప్తున్నారు. చదువుతారా మాతది? హరే కృష్ణ ప్రభుజీ. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ నా భవిష్యామః సర్వే వయమతః పరం. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయం ఏదీ లేదు, భవిష్యత్తులో కూడా మనలో ఎవరము ఉండకపోము. హరే కృష్ణ. మనకి ఇప్పుడు భగవద్గీతలో భగవద్గీతలో ఎన్నో యోగాలు ఉన్నాయని చెప్తాం కదా. జ్ఞాన యోగము, భక్తి యోగం, జ్ఞాన యోగము, బుద్ధి యోగము, ధ్యాన యోగము, భక్తి యోగము, ఇలా ఎన్నో యోగాల గురించి చెప్తారు కదా. భగవద్గీతలో మొట్టమొదటి కర్మయోగం మధ్యలో వచ్చేది. ఈ భగవద్గీతలో వచ్చేది మొదటి యోగంలో భాగంగా జ్ఞాన యోగంతో మొదలవుతుంది. నవ్వుతున్న కృష్ణుడు దుఃఖిస్తున్న అర్జునుడితో జ్ఞాన బోధ చేయడం మొదలు పెడతారు. ఎలా చెప్తారు, నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు, ఇది నువ్వు ఇప్పుడు దుఃఖించవలసిన అవసరం లేదు, ఈ విషయంలో ఇప్పుడు నువ్వు దుఃఖించవలసిన పని కాదు, స్థితి కాదు అని చెప్పాక ఇప్పుడు నువ్వు దుఃఖించకుండా ఎప్పుడో ఒక్క సమయంలో నువ్వు ఉండవు, మిగతా వాళ్ళు కూడా ఉండరు, అందుకని నీ పని నువ్వు కానీ అని ప్రతి ఒక్క శ్లోకంలో కూడా ఏదో ఒక విధంగా ప్రేరణ. కృష్ణుడు ఏం చెప్తున్నాడు భగవంతుడికి, నువ్వు యుద్ధం చేయవలసిందే, నేను గాని నువ్వు గాని. అక్కడ నేను అంటే కృష్ణుడు ఒక విధంగా భగవంతుడిలాగా కృష్ణుని మనం చూసుకుంటే ఎల్లప్పుడూ ఉండేది, నిత్యంగా సర్వదా ఉండే భగవంతుడే. కానీ ఆ కృష్ణ అవతారంలో ఉండే భగవంతుడు చూసుకుంటే కృష్ణుడు కూడా ఒకప్పుడు తన అవతారం గురించి వెళ్ళవలసి ఉంది కదా. నేను గాని నువ్వు గాని రాజులు అందరూ గాని నిలిచి ఉండని సమయం ఏదీ లేదు, భవిష్యత్తులో కూడా మనలో ఎవరము ఉండకపోం. అంటే నాకు కూడా ఈ పరిస్థితి ఉంది, అందుకని నువ్వేం చింతించకు అని చెప్తారు. తర్వాత వచ్చేది ఇంకొకటి చాలా ముఖ్యమైన శ్లోకం. చదువుతారా మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తే ధీరస్తత్ర నమోహ్యతి. దేహదారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళ్తున్నట్లుగానే మరణం తర్వాత వేరొక దేహములోనికి వెళతారు. ఇటువంటి మార్పుచే ధీరుడు మోహము చెందడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు మనకి ఇందాక భగవంతుడు అన్నాడు దుఃఖించకు అనే దానికి, అలా అని మనకి కృష్ణుడి లీలల్లోనే కృష్ణుడు కూడా కొన్నిసార్లు దుఃఖించిన విషయం మనకు తెలుస్తుంది. ఎలాగైతే ఇందాక కృష్ణుడు ఎలా నవ్వుతూ కనిపించాడో, నవ్విస్తూ కనిపించాడో అది మనం ఉదాహరణ చేసుకున్నాం కదా. కృష్ణుడు కూడా అంటే ఇక్కడ దుఃఖించకు అని అర్జునుడికి చెప్తున్న కృష్ణుడుగా కొన్ని సందర్భాల్లో కృష్ణుడికి కూడా దుఃఖం అనేది కలిగిందని ఎవరైనా గుర్తు తెచ్చుకొని చెప్పగలరా? ఇది మహాభారతం ఉన్న ఘట్టంలో కూడా బాగా చెప్పబడుతుంది, భాగవతం కంటే కూడా. ప్రభు అదే సుధామతోని కలిసి అతను వచ్చినప్పుడు కూడా కాళ్ళు కడుగుతూ ఏడ్చడానికి ఒకటి ఉంది కదా ప్రభు, అంటే కన్నీళ్లు కార్చారు అని. అది ఆప్యాయత, దుఃఖించడం కాదు, అది 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 ఆనంద భాష్పం కదా ఆ దుఃఖం. ప్రభుజీ, తల్లిదండ్రులు జైల్లో ఉన్నప్పుడు మీకు సేవ చేయలేకపోయిన ఇన్నాళ్ళు మిమ్మల్ని వదిలేసి దూరంగా ఉన్నానని బాధపడతాడు కదా. వెరీ గుడ్, అదొకటి వెరీ గుడ్.
ఇంకేదైనా ఉందా? ఇంకెవరికైనా గుర్తుందా కృష్ణుడు ఎక్కడ బాధపడ్డాడని? మహాభారతంలో వస్తుంది. ఇంటివండి. కల్ప లాక్ లక్కాపురం చెప్తావా? అది లక్షాగ్రహంలో అది వృత్తాంతం ఎలా అవుతుందంటే కృష్ణుడు ఎక్కడ బాధపడ్డాడని మనకి భాగవతంలో చెప్పబడుతుందంటే, అది వీళ్ళని పాండవులను పెట్టి కాల్చేస్తారు కదా. అంటే కృష్ణుడికి సర్వాంతరమైన కృష్ణుడికి కూడా తెలుసు అది. ఆ గృహం కాలిపోయిందని వార్త వస్తుంది. అయితే ఇప్పుడు మామూలుగా కూడా చేసింది పెద్ద పని చేసింది ఎవరు? పాండవులు కదా, కౌరవులు కదా. ఆ కౌరవులు ఏంటంటే ఏదో దుఃఖిస్తుంటారు వాళ్ళు కూడా. అది కపట దుఃఖమే. అరే ఇలా అయిపోయింది, వీళ్ళు చాలా మంచి వాళ్ళు అలా వెళ్ళిపోయి పాప అలా అయిపోయింది అని వాళ్ళు దుఃఖిస్తుంటారు. అక్కడికి కృష్ణుడు బలరాముడు కూడా వెళ్తారు. వీళ్ళు దుఃఖం చూస్తారు. వీళ్ళ దుఃఖం చూసి వాళ్ళు దుఃఖపడకుండా ఉంటే ఏదైనా ఉంటుందని కృష్ణుడు బలరాముడు కూడా అక్కడ దుఃఖిస్తారు అన్నమాట. నిజంగా దుఃఖిస్తారు. కానీ వాళ్ళు తెలుసు వీళ్ళకి ఏం కాలేదని. కానీ అయ్యో వీళ్ళు చనిపోయారా అని అక్కడ కృష్ణుడిని దుఃఖంగా వివరింపబడే కృష్ణుడు అక్కడ మనకి దర్శనం ఇస్తాడు ఆ మహాభారతం అన్నమాట. కృష్ణుడు కూడా అక్కడ బాధపడుతూ కన్నీళ్లు వస్తూ కృష్ణుడు కళ్ళల్లోంచి కూడా అయ్యో ఇలా అయిపోయింది వీళ్ళకి ఏమైందని. సో అంటే అంటే అర్థం ఏంటంటే నిజంగా అలా అయింటే అలా నిజంగా అవ్వకున్నా కూడా అలా అవుతుందేమో అని భావించిన కృష్ణుడు వీళ్ళంటే ఎంత ప్రేమ ఉందంటే అది తెలుసుకున్న కృష్ణుడు కూడా దుఃఖపడతాడు. ఇంకొక చోట ఏంటంటే మనకి వినాయక చవితి కథల్లో కూడా వస్తుంది, శ్రీమద్ భాగవతంలో కూడా వస్తుంది సత్రాజిత్తుడు కథ. అక్కడ కూడా ఆయన మీద అభాండం వేస్తారు కదా, మణిని దొంగలించాడు. అప్పుడు కూడా కృష్ణుడు చాలా బాధపడతాడు. అరే నేను ఇంత చేస్తున్నాను, ఇంత మంచి చేయడానికి ఉన్నాను కానీ ఇట్లాంటి అభాండాన్ని నా మీద వేస్తారా అంటే ఒక కృష్ణుడు కూడా ఒక మానవత్వం అనే ఫీలింగ్ ఉండి అక్కడ కూడా కృష్ణుడు బాధపడినట్లు మనకి భాగవతంలో వర్ణింపడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే బాధ అనేది చాలా స్వభావంగా ఉండేది. అంటే కృష్ణుడు భగవంతుడైన కృష్ణుడు మానవ రూపంలో వచ్చినా కూడా ఆయన కూడా ఈ ఉదాహరణలు ఉన్నాయి, ప్రమాణాలు ఉన్నాయి. అంటే బాధ పడవచ్చు కానీ ఆ బాధతో మనం దిగజారిపోకూడదని చెప్పారు. దాంతో ఇప్పుడు ఈ ప్రక్రియలో వచ్చేది ఇంకో జ్ఞానబద్ధమైన ఒక చాలా ఇంపార్టెంట్ శ్లోకం. చదువుతారా మాతాజీ ఒకసారి మళ్ళీ? ఎస్ ప్రభుజీ. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. భావం కూడా చదువునా ప్రభుజీ? దేహదారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళుతున్నట్లుగానే మరణము తర్వాత వేరొక దేహంలోకి వెళతారు. ఇటువంటి మార్పుచే ధీరుడు మోహము చెందడు. హరే కృష్ణ. అది ఈ ఆత్మ యొక్క పరిస్థితి, ఆత్మ యొక్క జర్నీ, ఆత్మ యొక్క ప్రక్రియ, ఈ యొక్క శరీరం అనిత్యంగా ఉండే శరీరం గురించి ఇక్కడ జ్ఞాన బోధ చేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క శ్లోకంలో ఈ శ్లోకం తర్వాత వచ్చే జ్ఞానం దేని మీద వెళ్తుంది? శరీరము, ఆత్మ జ్ఞానం. అంటే ఆత్మ అంటే ఏంటి, ఆత్మ లక్షణాలు అంటే ఏంటి, ఎందుకు ఈ శరీరం అనేది యవ్వనాన్ని నుంచి ముసలితనానికి, బాల్యము, యవ్వనము, ముసలితనం వచ్చి ఇలా ఎందుకు పనికి రాకుండా పోతుందో అని చెప్తున్న జ్ఞాన ప్రక్రియలో ఫస్ట్ యుద్ధం చేయమంటాడు. ఇది నువ్వు ఇప్పుడు ఇచ్చట ఈ స్థితిలో ఈ పరిస్థితికి దుఃఖించవలసిన ఈ ఒక విషయం కాదు, నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్తూ ఎప్పుడప్పుడు ఎవరొకళ్ళు అందరం కూడా వెళ్ళిపోతాం, ఇక్కడే అందరం ఉండేవాళ్ళం కాదని చెప్తూ ఇది చాలా ఇంపర్మనెంట్ అంటే అనిశ్చితమైన ప్లేస్ అని చెప్తూ, ఎలాగైతే మన శరీరం యొక్క ఉదాహరణ అంటే మనకి ప్రాక్టికల్ గా అండర్స్టాండ్ అయ్యేలా చెప్తారు. అంటే మనకి ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు ఏదైనా ఒక కాన్సెప్ట్ ఒక ముఖ్యమైన విషయాన్ని మనకు అందించాక ఒక ఉదాహరణ చెప్తారన్నమాట.
కర్మయుగంలో జనకుడిని తీసుకొస్తారు. చాలా చాలా చోట్ల ఏదైనా ఒకటి చెప్పినప్పుడు ఒక ఉదాహరణతో చెప్తారు. ఒకప్పుడు ఉదాహరణ ముందర చెప్పి ఆ విషయాన్ని చెప్తారు. ఇక్కడ అర్జునుడికి అర్థమయ్యేటట్లు, మనందరికి కూడా తెలిసేటట్లు, మనందరికీ కళ్ళ ముందర కనబడే పరిస్థితిని ఈ యొక్క ఆత్మ యొక్క లక్షణాలు చెప్పే ముందర కృష్ణుడు ఈ యొక్క విషయాన్ని మనకి చూపెడతారు అన్నమాట. తర్వాత ఇంకేం చెప్తారు? ఇప్పుడు నీకు కలిగేదేంటి? బాధ. బాధ అనేది అందరికీ కలుగుతుంది, కానీ దాన్ని ఎలా మనం స్వీకరించాలి, ఎలా ఎలా అనుభవించాలి అనేది ఈ 14వ శ్లోకం చెప్తారు. ఇది ఒక్క శ్లోకం చదువుకున్నా కాబట్టి. హరే కృష్ణ ప్రభుజీ. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యం స్వ భారత. ఓ కౌంతేయ, సుఖదుఖాలు తాత్కాలికంగా కలగడము, కాలక్రమంలో అవి పోవడము, చలికాలము ఎండాకాలము వచ్చిపోవడము వంటివి. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియానుభూతి వలన కలుగుతాయి. కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడము మనిషి తప్పక నేర్చుకోవాలి. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కష్టాలు నీకు ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది వచ్చే వారం దీన్ని మనం విపులంగా తెలుసుకుంది. దీనికి ఆచార్యులు చాలా చెప్పారు. ఒక్క పదం దీంట్లో ఇంపార్టెంట్. ఓర్చుకోవడం, ఎలా భరించడం. అది భక్తి మార్గంలో భక్తుల్లాగా అవ్వాలి అనుకునే వాళ్ళకి, అంటే ఆస్పైరింగ్ డివోటీస్ అంటాం కదా, వాళ్ళకి ఎంత ముఖ్యం అనేది ఈ యొక్క శ్లోకం ఆచార్యులు వివరించిన బట్టి చూస్తే చాలా డీటెయిల్ గా చెప్పారు. దాని గురించి మనం తెలుసుకుందాం. కానీ ఇక్కడ ముఖ్యంగా ఇంకో విషయం మనం తెలిసి వచ్చింది ఏంటంటే, ఇక్కడ కృష్ణుడు కూడా చెప్తున్నాడు, నీకుండే దుఃఖం, నీకుండే కష్టం ఇది వ్యాలిడే, అది ఇన్వాలిడ్ చేయట్లేదు. ఇది నువ్వు దుఃఖించకూడదు, నీకు కష్టమే లేదు, ఏం లేదు, అంతా బాగుంది అని కృష్ణుడు చెప్పట్లేదు. దుఃఖం అనేది ఉంది నీకు. ఇప్పుడు సుఖం ఎలా ఉండేదో ఇప్పుడు నీకు దుఃఖం ఉంది. కానీ ఆ దుఃఖాన్ని నువ్వు ఏం చేయాలి? అర్థం చేసుకొని ఓర్చుకోవాలి. అంటే కృష్ణుడు ఎంత మంచి టీచర్ అంటే అదేం ఇన్వాలిడ్ చేయరు. ఒకప్పుడు అనిపిస్తుంది కదా, ఇది ఎందుకు మనకి ముఖ్యం అంటే, మనకి ఎప్పుడైనా పరామర్శించేటప్పుడు కూడా 2 దృష్టికోణాలు చెప్తారన్నమాట. ఒకటి, ఎవరైనా బాధతో ఉంటే వాళ్ళలాగా బాధతో మనం బెంబేలు పడిపోయి వాళ్ళతో చేస్తే వాళ్ళకి ఇంకా బాధ కలుగుతుంది. అలాగని పుట్టి తీసి పారేసాం అనుకోండి, అయ్యో నాకు బాగా జ్వరం వచ్చింది, నాకు ఇలా అవుతుంది అలా అవుతుంది, నాకు కూడా వచ్చిందని ఏం కాదండి, 2-3లో పోతున్నానా అన్నా అనుకోండి, వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది. అది నేను బాధపడుతూ నేను నా కష్టాలు చెప్పుకోవడానికి వస్తే దాన్ని తీసి పారేస్తాడు ఏంటని. అది కూడా మనం ఆ బ్యాలెన్స్ అనేది నేర్చుకోవాలన్నమాట. ఆ బ్యాలెన్స్ మనకి ఎప్పుడు వస్తుంటే, మనం ఎప్పుడైతే ఆ ఓర్పు అనేది మనలో ఉంటుందో అప్పుడు వాళ్ళ బాధని గుర్తించి, వాళ్ళకు ఒక ఎంపతి అంటారు కదా ఇంగ్లీష్ లో, అంటే వాళ్ళు ఎలా బాధపడుతున్నారు అనేది మనం ఉంచుకొని మన మనసులో ఆలోచించుకుంటే ఆ బాధ యొక్క పరిస్థితి మనకు కొంచెం అర్థమవుతుంది కనుక అర్థం చేసుకొని వాళ్ళని కొంచెం కామ్ చేసి, కృష్ణుడైతే నవ్వుతూ చేశాడో, నవ్వుతూ చేయలేకపోయినా కొంచెం వాళ్ళ బాధకు ఉపశమనం కలిగించాక ఆ బాధ నుంచి ఆ బాధలో ఏం చేయాలనేది మనం చెప్పడానికి ప్రయత్నించవచ్చు, ఎప్పుడైతే మనకు ఆ దృక్పథం ఉంటుందో. అందుకని ఓర్పు అనేది మనలో మనం ఓర్పు తెచ్చుకోవడం ఒకటైతే, మనం ఇంకోళ్ళకి ఓర్పు తెచ్చుకోవడం చెప్పడం ఒకటైతే, ఇంకోళ్ళు మనం ఓర్పు తెచ్చుకునే స్థితికి మనం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేది మనం వినగలగాలి. ఈ 3 మనం చేసుకోగలిగితే ఈ శ్లోకాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, కృష్ణుడు అర్జునుడి యొక్క బాధని తోసిపుచ్చలేదు. ఆ బాధ ఉంది. ఎందుకంటే సుఖ దుఃఖాలు తాత్కాలికంగా ఉంటాయి, వాళ్ళ క్రమేణా పోతాయి. కానీ దాన్ని ఓర్చుకోవడం నువ్వు నేర్చుకో. నీకు ఇప్పుడు బాధ కలుగుతుంది, నో ప్రాబ్లం, నాకు తెలుసు, కానీ దాన్ని ఓర్చుకొని ముందరికి నడువు అంటే నీ కర్తవ్యాన్ని చేయని అర్జునుడికి బోధిస్తున్నాడు. దీంతో నేను సెలవు తీసుకుంటాను. ఈ యొక్క శ్లోకాన్ని మళ్ళీ కొంచెం ఇంకా విస్తారంగా మనం చర్చించుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సారీ కొంచెం లేట్ అయినట్టు మళ్ళీ.